We welcome you all for Sunday live service, Sunday online service, New Creation in Christ Church ఆన్లైన్ సర్వీస్. వి వెల్కమ్ యూ ఆల్. అందరినీ ఆహ్వానిస్తున్నానండి ఈ ఆదివారపు సాయంకాలం ఆరాధనకి. న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్ చర్చ్ మీ అందరినీ ఆహ్వానిస్తుంది. ఎంతో గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నామండి, ఎంతో గొప్ప దేవుణ్ణి మనం స్తుతిస్తున్నాం. లోకమంతా కూడా ఈ దేవుణ్ణి ఎరిగి వి సీ నేషన్స్, క్రిస్టియన్ నేషన్స్ వర్షిపింగ్ గాడ్. అంటే లోకమంతా కూడా ఈ దేవుణ్ణి స్తుతిస్తున్నారు, ఆరాధిస్తున్నారు, ఈ దేవుణ్ణి ఎరిగి ఉన్నారు. అలాగనే మన మన ఈ దేశంలో కూడా ప్రజల జీవితాలలో కూడా ఈ దేవుణ్ణి ఎరగాలండి. అది మనతోనే అవుతుంది. దేవుడు మనని ఆ పిలుపుకి పిలుచుకున్నాడు. ఇది ఎలా సాధ్యం? మనం ప్రార్థన చేసిన, ఎందుకంటే మన ప్రార్థన అంత బలమైనదండి. మనం ఒక్క దగ్గర ఉండి ప్రేయర్ చేసినా కూడా ఎక్కడెక్కడో కార్యాలు జరుగుతాయండి. అంత గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. ఇది కేవలం పరిశుద్ధాత్మ దేవుడి కార్యాలు మాత్రమే, మన శక్తితో కాదు, మన బలముతో కాదు. అది దేవుడి కార్యమై ఉంటుంది. దేవుణ్ణి ఎరుగుట దేవుడి కార్యమై ఉంటుంది. ఇది ఎలా చేస్తాం? ఐ జస్ట్ వాంట్ టు ఎంకరేజ్ యూ విత్ దిస్ వర్స్. మన జీవితాలలో, మన కుటుంబ జీవితాలలో కానీ, మన రిలేటివ్స్ జీవితాలలో, మన ఫ్రెండ్స్ జీవితాలలో కూడా మనం ఈ దేవుణ్ణి వీ వాంట్ టు ఇంట్రడ్యూస్ దిస్ గాడ్ ఇన్ దర్ లైఫ్స్. అది ఎలా? ఐ జస్ట్ వాంట్ టు ఎంకరేజ్ యూ దిస్ ఈవినింగ్. ఈ వర్స్ని యూ కీప్ ఇన్ మైండ్. ఈ ఏదైతే నేను వచనాన్ని చదువుతున్నానో అది మీరు ధ్యానిస్తుండండి. గాడ్ విల్ ఓపెన్ డోర్స్ ఫర్ యూ. ఐ హ్యావ్ ఎక్స్పీరియన్స్డ్ ఇట్. ఆ ఎక్స్పీరియన్స్తోనే నేను మీకు చెప్తున్నానండి. రోమన్స్ 8, రోమీల 8వ అధ్యాయము 5 నుంచి 7, 5 నుంచి 8 వరకు చదువుతాం. For they that are after the flesh do mind the things of the flesh, but they that are after the Spirit, the things of the Spirit. For to be carnally minded is death, but to be spiritual minded is life and peace. Because the carnal minded is enmity against God, for it is not subject to the law of God, neither indeed can be. So then they are in the flesh, cannot please God. But they are not in the flesh, but in the Spirit. If so be that the Spirit of God dwell in you. Now if any man have not the Spirit of Christ, is none of his. If the Christ be in you, the body is dead because of sin, but the Spirit is life because of righteousness. దేవుడు ఎంత గొప్పగా చెప్తున్నాడు కదండి. అంటే ఆత్మీయంగా ఉండమంటున్నాడు. కార్నల్లీ మైండెడ్ అంటే లోక సంబంధముగా, లోక ఆచారాలు, లోక పద్ధతులు అవి కాకుండా గాడ్ వాంట్స్ టు బి స్పిరిచువల్లీ మైండెడ్. అండ్ ద స్పిరిచువల్ మైండెడ్ ఈజ్ లైఫ్ అండ్ పీస్ అంట. అంటే దాంట్లో జీవము, సమాధానము. టు బి స్పిరిచువల్ మైండెడ్ ఈజ్ లైఫ్ అండ్ పీస్. ఆత్మీయంగా ఉండడము అదేంటంటే జీవము, ఇంకా సమాధానము. మన జీవితాలలో సమాధానం, మన జీవితాలలో శాంతి. ఇది ఎలా వస్తుందండి? వి జస్ట్ నీడ్ టు బి అ స్పిరిచువల్ మైండెడ్ పర్సన్, నాట్ టు బి ఫ్లెష్ మైండెడ్. అదే కదా దేవుడు వాక్యం చెప్తుంది. They that are the flesh do the minds of the things of the flesh, but they that are after the Spirit that do the things of the Spirit. ఆత్మ సంబంధంగా ఉంటే ఆత్మ సంబంధాల క్రియలే చేస్తామంట. when we are in the flesh, we do the fleshy things. అంటే క్రియ, లోక సంబంధమైన క్రియలు అన్నమాట. బట్ గాడ్ ఈజ్ ఆస్కింగ్ యూ టుడే టు బి స్పిరిచువల్లీ మైండెడ్. ఆత్మ సంబంధమైన మనస్సుని మనం కలిగి ఉండాలంట. అదేంటంటే జీవము, సమాధానం. మన ప్రతి పరిస్థితి, మరణ పరిస్థితులు, గాడ్ వాజ్ ఎంకరేజింగ్ మీ దిస్ ఈవినింగ్. హీ వాజ్ డైరెక్టింగ్ మీ టు ది స్క్రిప్చర్, saying that to speak life, to make people spiritually minded. As a church, we have that vision to bring souls to the near to God.
and people has to know who God is and how he does things in the lives of people, and how he moves in the how we move in the life of the people. That's what we are called here. We want people lives to be changed forever. When he speaks, when he does things, the lives will be changed forever. That's what we believe. ఎప్పుడైతే ఆయన మాట్లాడతాడో, ఎప్పుడైతే ఆయన ఒక మాట చాలంట దేవుడి దగ్గర, మన జీవితాలు మారిపోతాయంట. యాజ్ ఎ చర్చ్ వి బిలీవ్ దట్. అండ్ ఐ వాంట్ టు ఎంకరేజ్ యూ టు బీ స్పిరిచువల్లీ మైండెడ్. అండ్ మీ ఇంట్లో కానీ, మీ కుటుంబంలో కానీ, మీ పరిస్థితుల్లో కానీ యూ విల్ హ్యావ్ లైఫ్ అండ్ పీస్ అంట. That's what, it's not me that I'm saying, but it's the Bible which saying in Romans 8. I may be lying, but Bible doesn't lie. As I'm reading this, I want to see in your lives, in your houses, to be life and peace. Let it flow from now. As you become as you want, it's a decision, it's a choice that you want to be a spiritual person. I always say spiritual is a spirit. Spirit filled is a spirituality. You need to be spirit filled person. Today, as I encourage you to be a spiritually minded. Let this life of God, let the peace of God flow in your lives. As I sing, sing along with me. तेरी आराधना करूं, तेरी आराधना करूं, पाप क्षमा कर जीवन दे दे, दया किया चुना करूं, तेरी आराधना करूं, तेरी आराधना करूं, पाप क्षमा कर जीवन दे दे, दया किया चुना करूं, तेरी आराधना करूं, तू ही महान सर्वशक्तिमान, तू ही है मेरे जीवन का संगीत, तू ही महान सर्वशक्तिमान, तू ही है मेरे जीवन का संगीत, हृदय के तार छेड़े झनकार, हृदय के तार छेड़े झनकार, तेरी आराधना है मधुर गीत, मेरी तेरी आराधना है मधुर गीत, जीवन से मेरे तू महिमा पाए, एक ही कामना करूं, पाप क्षमा कर जीवन दे दे, दया किया ना करूं, तेरी आराधना करूं. Hallelujah, Father Lord God. We worship you, Lord God. We glorify your name, Lord Jesus, Father Lord God. Lord, yes, Father Lord God, I'm asking you, Father Lord God, Lord, for your mercy and grace upon this nation, Father Lord God, upon your people, Lord. Right now, Lord Jesus, Father Lord God, pour out your spirit, Lord, upon this nation, Father Lord God. Lord, let this nation be a spirit-filled nation, Father Lord God, where people can see you, Lord Jesus, Father Lord God, where people can come to you, come closer to you, Father Lord God. Devaniku vandanalu. Yes, Father Lord God.
Lord, yes, Lord, we see, Lord, this nation is called a spiritual nation, but Lord, in this dark world, Father, Lord, it is covered in darkness, Lord. I speak, Lord, you be the light of this nation, Father, Lord God. Turn the darkness into your light, Lord, into your marvelous light, Father, Lord God. Father, Lord God. Yes, Lord, let your light, Father, Lord God, fill this nation right now in the name of Jesus, Father, Lord God. Holy Spirit, God, I pray, Father, Lord God, fill this nation. Fill this nation. Let the revival be burn, Lord Jesus, Father, Lord God. Hallelujah. Thank you, Father, Lord God. Lord, we submit everything into your mighty hands, Lord. This nation into your mighty hands, Father, Lord God. Thank you, Lord. Thank you, Jesus, Father, Lord God. Hallelujah. థ్యాంక్ యూ ఫాదర్ లార్డ్ గాడ్. ఈ దేశాన్ని నీకు అప్పచెప్తున్నాము నాయన. నీ నీ ఉజ్జీవాన్ని రగిలించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు. ఎస్ ఫాదర్ లార్డ్ గాడ్. దేవా నీకు వందనాలు, స్తోత్రాలు తెలియచెప్తున్నాను ప్రభా. మహోన్నతుడవు, సర్వోన్నతుడవు, గొప్ప దేవుడవు, మహాఘనుడవు, మహోన్నతుడవు, నీకు వందనాలు, స్తోత్రాలు తెలియచెప్తున్నాను ప్రభా. ఆది అంతము నీవహించినావు, నీకు వందనాలు. అల్ఫా ఒమేగవు నాయన, నీకు వందనాలు. దేవానికి స్తోత్రం. ఉన్నవాడవు, అనువాడవు, నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడవు, నీకు వందనాలు, స్తోత్రాలు తెలియచెప్తున్నాను ప్రభా. నీ కార్యాలు జరగబడును గాక తండ్రి. ప్రభా, మరి దైవజనుల్ని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాడు. నీ సేవకులని లేవనెత్తమని, నీ బిడ్డల్ని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాను తండ్రి. రేస్ పాస్టర్స్, ఎవాంజలిస్ట్, అపోజల్స్, ఫాదర్ లార్డ్, అండ్ మోర్ ఫర్ యువర్ కింగ్డమ్ లార్డ్ జీసస్, ఫాదర్ లార్డ్ గాడ్. దేవా, నీ రాజ్యం కొరకు ఇంకా ప్రజల్ని లేవనెత్తమని ప్రార్థిస్తారు. అభిషేకించండి నాయన, నీకు వందనాలు. నీ ఆత్మతో అభిషేకించండి ప్రభా. నీకు స్తోత్రాలు తెలియచెప్తున్నాను ప్రభా. ప్రభా, నీ వాక్యము ప్రభా, మరి ప్రభా మా దేశంలో ప్రతి మూలకి ప్రభా దేవా, ప్రతి ఎండ్కి ఇట్ హ్యాస్ టు రీచ్ లార్డ్ జీసస్, ఫాదర్ లార్డ్ గా. నీ ఆత్మ కార్యమే ప్రభా అది. నీకు వందనాలు, స్తోత్రాలు తెలియచెప్తున్నాను ప్రభా. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్ లార్డ్ గా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ ఫాదర్ లార్డ్ గా. గొప్ప దేవుడు, మహాఘనుడు, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. దేవా నీకు స్తోత్రాలు ప్రభా. అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడవు, నీకు వందనాలు, స్తోత్రాలు తెలియచెప్తున్నాను ప్రభా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ ఫాదర్ లార్డ్ గాడ్. Even I pray, Father Lord God, at this time of darkness, Lord Jesus, Father Lord God. Lord, at this time of darkness, Lord, let your light be, Father Lord God. Let you be the light of this lighthouse of this nation, Father Lord God. Thank you, Father Lord God. Hallelujah. Thank you, Jesus. Thank you, Lord. Hallelujah. We worship you, Lord. We glorify your name, Lord Jesus, Father Lord God. Even I pray, Father Lord God. Hallelujah. Thank you, Jesus, Father Lord God. దేవానికి వందనాలు, స్తోత్రాలు తెలియచెప్తున్నాను ప్రభా. దేవానికి స్తోత్రం ప్రభా. ఈ కరోనా నుంచి ప్రభా, సెకండ్ వేవ్ నుంచి కూడా ఈ దేశాన్ని తప్పించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవానికి స్తోత్రాలు. తుఫాన్లని ప్రభా, దేవానికి స్తోత్రాలు ప్రభా. ఇప్పుడు రాబోయే చల్ల గాలుల నుంచి మమ్మల్ని విడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈ దేశాన్ని విడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు ప్రభా. దేవానికి స్తోత్రాలు. భయంకరమైన పరిస్థితుల్లో నాయన ప్రభా, నువ్వే మా ఆధారం, నువ్వే మా కోట, నువ్వే మా కేడమై ఉండి ప్రభా, మా ఆశ్రయ దుర్గమై ప్రభా, మమ్మల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు యేసయ్యా. నీకు స్తోత్రాలు. నువ్వే మంచి కాపరివై ఉంటున్నావు ప్రభా. కీర్తనలు 23లో చూస్తున్నాము నాయన. పచ్చిక బయలులో మమ్మల్ని పరుండజేస్తున్నానన్నావు నాయన. నీకు వందనాలు. శాంతికరమైన జలములో ఎందో నడిపిస్తానన్నావు దేవుడవు నాయన ప్రభా. అలాంటి కార్యము మా జీవితాలలో చెయ్యమని ప్రార్థిస్తున్నాను. ఇప్పుడే నాయన ఆ కార్యము చెయ్యమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు. లార్డ్, లీడ్ us into green pastures, Father Lord God. దేవానికి వందనాలు, స్తోత్రాలు తెలియచెప్తున్నాను ప్రభా. హల్లెలూయా. గొప్ప దేవుడవు నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు తెలియచెప్తున్నాను. పవిత్ర ఆత్మ, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్ లార్డ్ గాడ్. దేవానికి వందనాలు, స్తోత్రాలు. గొప్ప దేవానికి వందనాలు. तेरे चंगाई अभी मैं प्रकट करती हूँ परमेश्वर. पवित्र आत्मा तेरा अद्भुत कार्य अभी करके सभी लोगों को छुटकारे पाने का Father Lord God, let that blessing, Father, let that
Father Lord God, आशीष प्रकट कर अभी. Thank you Father Lord God. पवित्र आत्मा तेरा कार्य हमारे बीच में करने का संपूर्ण अधिकार तुझे देती हूँ प्रभु. Thank you Father Lord God. Hallelujah. अपना कार्य कर. Hallelujah, hallelujah, hallelujah. तेरा सिंहासन हमारे बीच में डालकर, तेरी स्तुति सिंहासन हमारे बीच में डालकर तू आराधना पाए प्रभु. हालेलुया. पवित्र आत्मा. हालेलुया, हालेलुया. థ్యాంక్ యూ ఫాదర్ లార్డ్ గాడ్. దేవానికి వందనాలు, స్తోత్రాలు చెప్తున్నాను ప్రభా. గొప్ప దేవానికి వందనాలు. हालेलुया. तेरी स्तुति हो, तेरी महिमा हो. Yes Father Lord God, as we are doing, as you are worshiping you Lord, you get all glory and honor, praise and worship to you alone Father Lord God. Hallelujah. Let me praise you in spirit and in truth Lord Jesus Father Lord. Hallelujah. Thank you Father Lord God. దేవానికి వందనాలు, స్తోత్రాలు చెప్తున్నాను. Thank you. We submit everything into your mighty hands Father Lord God. In Jesus mighty name I ask and pray Lord. Amen. Amen. Well, praise God. Hallelujah. సాయంకాల సమయంలో అందరికీ కూడా ప్రభు నామములో శుభములు. అందరికీ కూడా ఆహ్వానం పలుకుచున్నాం. మరి ప్రభు మీ అందరిని కూడా కాచి కాపాడుతూ తన రెక్కల చాటున తన ఒక కాపుదలను మీకు దయచేస్తున్నాడని నమ్ముచు దేవుని స్తుతిస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. వి ప్రైజ్ గాడ్. హల్లెలూయా. మరి సాయంకాల సమయంలో మరి నూతన మాసంలోనికి, నూతన నెలలోనికి మనం ప్రవేశించాం. ఓకే, మరి దేవుడు మరి ఈ సంవత్సరం అంతట్లో కూడా మరి ఎటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మరి మనందరినీ కూడా తాను కాపాడుతూ, సంరక్షిస్తూ, భద్రపరుస్తూ, పోషిస్తూ మరి ఇంతవరకు మరి నడిపిస్తున్నారు. అందుని బట్టి దేవునికే మహిమ చెల్లును గాక. హల్లెలూయా. మరి ఈ సాయంకాల సమయంలో ఎస్ పీపుల్ ఆఫ్ గాడ్, వీఆర్ వాచింగ్ యూ. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ us and let's praise God. మనం కలిసి దేవుని యొక్క నామాన్ని ఘనపరుస్తాం ఈ సాయంకాల సమయంలో. మరి ఆయన మన స్తుతులకు అర్హుడై ఉన్నాడు. ఆయన మంచి కాపరి, మంచి దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే అనే పాట పాడుకుంటూ దేవుని యొక్క నామాన్ని ఘనపరుస్తాం. నిజంగా మన రక్షకుడు, మన విమోచకుడు, మన యేసయ్య ఆయన మరణమును జయించి మరి ఆరోహణం అయ్యాడు, తండ్రి వద్దకు వెళ్ళాడు. ఓకే, తన ఉద్దేశం, తన పని అంతా కూడా నెరవేర్చబడడానికి తండ్రి వద్దకు వెళ్ళాడు. మరి ఇప్పుడు తిరిగి రానంటున్నాడు కాబట్టి మరి ఆయన వస్తాడు. ఆయన సమయానికి ఖచ్చితంగా ఆయన వస్తాడు. అందరిని బట్టి మనం సిద్ధ హృదయమును మనం కలిగి ఉండాలి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. అందరం కలిసి యేసు రాజు రాజుల రాజు. ఇది చాలా తెలిసిన పాట, చాలా పాత పాట కాబట్టి మాతో పాటు ఎక్కడున్నప్పటికీ పార్టిసిపేట్ చేయండి. మాతో పాటు చప్పట్లు కొడుతూ, పాటలు పాడుతూ, వాట్ ఎవర్ యు వే యూ క్యాన్ ప్రైజ్ గాడ్. ఓకే, దేవుని స్తుతించడం మాత్రం మానకండి. యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే. యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే. త్వరగా వచ్చుచుండే. త్వరగా వచ్చుచుండే. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయం మనదే, హోసన్నా జయం మనదే, హోసన్నా జయం మనదే, హోసన్నా జయం మనదే. యోర్దాను ఎదురైనా, ఎర్ర సముద్రాలు పొంగి పొర్లినా. యోర్దాను ఎదురైనా, ఎర్ర సముద్రాలు పొంగి పొర్లినా. భయము లేదు, జయము మనదే. భయము లేదు, జయము మనదే. విజయ గీతము పాడెదము, విజయ గీతము పాడెదము. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయం మనదే, హోసన్నా జయం మనదే. కమోనా, హోసన్నా జయం మనదే, హోసన్నా జయం మనదే. హల్లెలూయా. కమోనా.
అయినా శరీర రోగమైనా అది ఆత్మీయ వ్యాధి అయినా యేసు గాయములు స్వస్థపరచును, యేసు గాయములు స్వస్థపరచును. రక్తమే రక్షణనిచ్చును, రక్తమే రక్షణనిచ్చును. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయం మనదే, హోసన్నా జయం మనదే. యేసయ్యా హోసన్నా జయం మనదే, హోసన్నా జయం మనదే. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు, హల్లెలూయా స్తుతి మహిమా, హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు, హల్లెలూయా స్తుతి మహిమా. యేసు రాజు మనకు ప్రభువై, యేసు రాజు మనకు ప్రభువై త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయం మనదే, హోసన్నా జయం మనదే, హోసన్నా జయం మనదే, హోసన్నా జయం మనదే. ఆమేన్ 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 ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. చాలా పాత పాట అండి. నిజంగా దీనిలో మనము నోరారా మన విజయాన్ని మనం పలుకొనవచ్చు. హల్లెలూయా హల్లెలూయా. విజయము మన జీవితాల్లో ఇట్స్ ఆల్ అబౌట్ కన్ఫెసింగ్. హల్లెలూయా. మన జీవితాల్లో సక్సెస్ 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 అని మనం ఎంతగానో వేడుకుంటాం, ఆశిస్తాం, ఎదురు చూస్తుంటాం. అదంతా కూడా ఎక్కడో కాదు, మన నోట దేవుడు పెట్టాడు. హల్లెలూయా. నీ నోరు నా నోట్లో దేవుడు పెట్టాడండి, నా నోట్లో నీ నోట్లో మన నాలుకల మీదుగా దేవుడు ఆ శక్తిని పెట్టాడు. హల్లెలూయా హల్లెలూయా. జీవ మరణములు మన నాలుక వశమని దేవుడు పలికేశాడు. ఇక మరి దేవుడు ఆ అవకాశం మనకి ఇచ్చేసి మరి జయాన్ని మనం ఈ సమయంలో పలికినట్లయితే, యేసులోనే ఈ జయం మనకుందని మనం పలికినట్లయితే, ఖచ్చితంగా మీ యొక్క ఆర్థిక పరిస్థితులు, మీకున్నటువంటి శారీరకమైనటువంటి ఇబ్బందులు కావచ్చు, మానసికమైనటువంటి మరి అర్థం కాని పరిస్థితులు కొన్ని ఉంటాయి. వాటన్నిటిలో కూడా ఎప్పుడైతే దేవుని జయాన్ని మనం పలుకుతామో ఖచ్చితంగా బ్రేక్ త్రూని మనం చూస్తాం. రైట్ నౌ ఇన్ ద ప్రైజెస్ ఆఫ్ గాడ్ దేర్ ఇస్ పవర్ ఆఫ్ గాడ్. దేవుని స్తుతించుటలో దేవుని శక్తి ఉందండి. హల్లెలూయా. లెట్స్ డిక్లేర్ వన్స్ అగైన్ హల్లెలూయా. శరీర రోగమైన ఆది ఆత్మీయ వ్యాధి అయినా, శరీర రోగమైన ఆది ఆత్మీయ వ్యాధి అయినా యేసు గాయములు స్వస్థపరచును, యేసు గాయములు స్వస్థపరచును. రక్తమే రక్షణనిచ్చును, రక్తమే రక్షణనిచ్చును. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయం మనదే, హోసన్నా జయం మనదే, హోసన్నా జయం మనదే, హోసన్నా జయం మనదే. For the last time. హోసన్నా జయం మనదే, హోసన్నా జయం మనదే. యేసులో హోసన్నా జయం మనదే, హోసన్నా జయం మనదే. హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా నీలోనే మా జయమయ్యా. నీకు వందనం. Hallelujah. Praise you, Father, Lord God. Hallelujah. Thank you, Jesus. All right, this is also an old song, okay? ఇది కూడా మళ్ళీ పాత పాటే, no matter what, it's new, old. మనం స్తుతులను మనం దేవునికి అర్పించినప్పుడు ఆయన ఆసీనుడు అవుతారన్నాడు. అంటే వాగ్దానం చేస్తున్నాడు, నేను దిగి వస్తాను, మీరు చేయనటువంటి స్థుతుల మీదుగా, ఇశ్రాయేలు చేయనటువంటి స్థుతుల మీదుగా నేను ఆసీనుడని అవుతానన్నాడు. అంటే దిగి వచ్చాడంటే సమస్య ఏదైనా, ఇబ్బంది ఏదైనా, వ్యతిరేకత ఏదైనా అది అన్ని కూడా ఆయన చక్కపరిచేస్తాడండి. హల్లెలూయా. ఈ సాయంకాల శివములో ఆ దేవాది దేవునికి మనం స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. హల్లెలూయా. ప్రైజ్ యు లార్డ్. పరమా జీవము నాకు నివా, తిరిగి లేచె నాతోనున్నా. పరమా
జీవము నాకు నివ్వా, తిరిగి లేచెను నాతోనున్నా, నిరంతరము నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. నిరంతరము నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. యేసు చాలును, హల్లెలూయా, యేసు చాలును, హల్లెలూయా. ఏ సమయమై ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. సాతాను శోధ అధికమైన సొమ్మసిల్లక సాగినెదను, సాతాను శోధ అధికమైన సొమ్మసిల్లక సాగినెదను. లోకము శరీర లాగినను, లోబడక నేను వెళ్ళెదను. లోకము శరీర లాగినను, లోబడక నేను వెళ్ళెదను. యేసు చాలును, హల్లెలూయా, యేసు చాలును, హల్లెలూయా. ఏ సమయమై ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. పచ్చిక బయలుల పరుండ జయము, శాంతి జలము చెంద నడిపించును. పచ్చిక బయలుల పరుండ జయము, శాంతి జలము చెంద నడిపించును. అనిశము ప్రాణం తృప్తి పరచును, మరణ లోయలను కాపాడును. అనిశము ప్రాణం తృప్తి పరచును, మరణ లోయలో నన్ను కాపాడును. యేసు చాలును, హల్లెలూయా, యేసు చాలును, హల్లెలూయా. ఏ సమయమై ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను. సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను. లోకము శరీరము లాగినను, లోబడక నేను వెళ్ళెదను. లోకము శరీరం లాగినను, లోబడక నేను వెళ్ళెదను. యేసు చాలును, హల్లెలూయా, యేసు చాలును, హల్లెలూయా. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితము యేసు చాలును. పచ్చిక బయలులో పరుండ జయము, శాంతి జలము చెంత నడిపించును. పచ్చిక బయలులో పరుండ జయము, శాంతి జలము చెంత నడిపించును. అనిశము ప్రాణము తృప్తి పరచును, మరణ లోయలో నన్ను కాపాడును. అనిశము ప్రాణము తృప్తి పరచును, మరణ లోయలో నన్ను కాపాడును. యేసు చాలును, హల్లెలూయా, యేసు చాలును, హల్లెలూయా. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితము యేసు చాలును. సమయమై ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. Once again, ఏ సమయమై ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. Amen, 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 amen. Hallelujah. పచ్చిక బయలులో మనను పరుండ చేస్తాడట, శాంతికరమైన జలముల చెంత మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. మంచి కాపరి, మంచి కాపరి, ఆయనే గొప్ప కాపరి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. హల్లెలూయా. I just want to encourage the song which we have sung. ఏదైతే పాట పాడామో, you know, it clearly talks about in కీర్తన 23లో మనం చూడగలుగుతామండి. The Lord is my shepherd, I shall not want. He maketh me to lie down in green pastures. He leadeth me beside the still waters. He restoreth my soul. He leadeth me in the paths of righteousness for his name's sake. Amen. Yea, though I walk through the valley of shadow of death,
I will fear no evil. For thou art with me. Thy rod and thy staff they comfort me. Thou preparest a table before me in the presence of mine enemies. Thou anointest my head with oil, my cup runneth over. Surely goodness and mercy shall follow me all the days of my life, and I will dwell in the house of the Lord forever. Hallelujah. ఎంత గొప్ప దేవుడిని కలిగి ఉన్నాం కదండి. ఆయన నామం కొరకు మనని కాపాడే దేవుడు అయి ఉంటున్నాడు. అంటే మీకు ఏమన్నా అవుతే ఆయన నామానికి నిందే అంట. కాబట్టి ఆయన నామము కొరకు ఆయన మిమ్మల్ని కాపాడే దేవుడు అయి ఉంటున్నాడు. He restoreth my soul. He leadeth me in the paths of righteousness for his name's sake. And the goodness and mercy shall follow me all the days of my life. And I will dwell in the house of the Lord forever. అంటే ఎప్పటికంట, ఇక్కడ కొన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు అని చెప్పలేదండి. ఆయన గృహములో అంట ఎప్పటికీ. అవర్ గాడ్ ఫర్ ఎవర్ అంటే ఈజ్ ఎవర్ లాస్టింగ్ గాడ్ అని అర్థం. ఎప్పటికీ ఆయన సన్నిధిలో ఉంటామంట. అంటే మనని తోసివేసే దేవుడు కాదు, మనం స్తుతించి ఆరాధించే దేవుడు. ఏదో కొద్ది కాలం ఉండే దేవుడు కాదండి మనం స్తుతించి ఆరాధించే దేవుడు. అవర్ గాడ్ ఈజ్ ఎవర్ లాస్టింగ్ గాడ్. అవర్ గాడ్ ఈజ్ ఇన్ ఎటర్నిటీ. From generations to generation, from years to years. అంటే ఎప్పటికీ మనం చూసుకునే దేవుడే. Bible says, our God never sleeps neither slumbers. Thank you, Jesus. మనని కాపాడే దేవుడు ఎన్నడూ కునుకడు నిద్రపోడంట. అంత గొప్ప దేవుడిని మనం ఆరాధిస్తున్నామండి. I encourage you, మాతో పాటు పాడండి, ఆరాధించండి. శాంతి జలము చెంత నడిపించును, పచ్చిక బయలుల పరుండజేయును. శాంతి జలము చెంత నడిపించును, అనిశము ప్రాణం తృప్తి పరచును. మరణలోయను నన్ను కాపాడును, అనిశము ప్రాణము తృప్తి పరచును. మరణలోయను నన్ను కాపాడును. యేసు చాలును, హల్లెలూయా. యేసు చాలును, హల్లెలూయా. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. ఆయన కృప నాకు చాలును, నా కృప నీకు చాలును అని దేవుడే సెలవిచ్చాడండి. హల్లెలూయా, హల్లెలూయా. నా కృప నీకు చాలును అని పలికాడు. యేసయ్యా నీ కృప చాలునయ్యా, నా జీవితంలో యేసయ్యా నీవు చాలును. ఓ యేసయ్యా, ప్రతి శోధనను జయించడానికయ్యా, ప్రతి అపవాది క్రియలను జయించడానికి నీ కృప మాకు చాలును అని వాగ్దానం చేసినావయ్యా. నీ కృపను బట్టి స్తోత్రం, నీ కృపను బట్టి ఆరాధన. యేసయ్యా, యేసయ్యా. ఓరదఖయ మందరరియర బరరదరల ఓరియా నననననననన ఓరియా బరియా బరియా బాషదో రకయలలలే ఓరకననననననన. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. Yes, yeah, yes, yeah. From the
చైన్స్, ఆ గొలుసుల్లో ఉన్న ప్రభా, ఆ గొలుసులో చిక్కుకుపోయిన ప్రజల్ని విడిపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. హల్లెలూయా. Yes Lord, yes Father, we thank you Lord. Yes. తండ్రి మీకే ఆరాధన చెల్లిస్తున్నాము నాయనా, నీకు వందనాలు. మీ అభిషేకములో తండ్రి ప్రభా మమ్మలను తండ్రి ప్రభా తృప్తి పరుస్తున్నందుకే స్తోత్రములు నాయన తండ్రి ప్రభా నీకు వందనాలు. మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమ నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు, స్తుతి మహిమ ఘనతయు ప్రభావము నీకే ప్రభు. ఆరాధనా 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 ప్రియ యేసు ప్రభునకి. అందరం కలిసి ఆరాధిద్దామండి యేసుకే. నా యేసు ప్రభునకి. ఆయన అభిషేకం మన మధ్యలో కదులుతుంది. ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే. ఎంతో ప్రేమించి నాకయ్యే తెంచి ప్రాణము నర్పించితివే, విలువైన రక్తమును చిందించి నన్ను విమోచించితివే. ఎంతో ప్రేమించి నాకయ్యే తెంచి ప్రాణము నర్పించితివే, విలువైన రక్తమును చిందించి నన్ను విమోచించితివే. ఆరాధనా ఆరాధనా యేసయ్యా, ఆరాధనా ఆరాధనా ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే. సమీపింపరాని తేజస్సునందు వసించు అమరుండవే, శ్రీమంతుడావే సర్వాధిపతివే, నీ సర్వము నాకిచ్చితివే యేసయ్యా. సమీపింపరాని తేజస్సునందు వసించు అమరుండవే, శ్రీమంతుడావే సర్వాధిపతివే, నీ సర్వము నాకిచ్చితివే. అందుకే యేసయ్య తిరిగి నీకే ఆరాధనా ఆరాధనా యేసయ్యా, ఆరాధనా 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 ఆరాధనా
యేసు ప్రభునకే ప్రియ యేసు ప్రభునకే నా యేసు ప్రభునకే నీకే ఆరాధన యేసయ్యా. Oh, we worship your mighty name, O God. We worship your glorious name, O God. We worship your mighty, mighty, mighty and glorious name. Oh, महिमा गला राजा నీకే ఆరాధన. Oh, మా మంచి యేసయ్యా, మా మంచి యేసయ్యా. మా కొరకు మరణించి తిరిగి లేచిన యేసయ్య, మా కొరకు ప్రాణమును సైతము లెక్కించక మా కొరకు ప్రాణమును పనంగా పెట్టిన యేసయ్య నీకు వందనాలు. మమ్మల్ని ప్రేమించి మా కొరకు పరిశుద్ధునిగా జీవించినైనా ఇదిగో మీరు చేసిన బలియాగమును బట్టి స్తోత్రం 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 స్తోత్రం. ఓ నీకే వందనాలు వందనాలు వందనాలు. మా పక్షమున వధింపబడిన గొర్రెపిల్ల నీకే వందనాలయ్యా, నీకే వందనాలు యేసయ్య. మీ విడుదలను బట్టి వందనాలు, విమోచనను బట్టి వందనాలు, మీ కార్యము అద్భుత కార్యములను బట్టి వందనాలు. అయినా మీ అభిషేకములో తండ్రి ప్రభా ప్రజల జీవితాన్ని కట్టండి కట్టండి నిలవబెట్టండి తండ్రి. నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా. ఓ రిఖమనందోరా షరియానందోరా మందా ఓ మందా దా 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 షలాదోరా నారామో సెరెబ్రెందే Cobreyana namashodo la yabrena ya la bareya la ya borone na 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 o la breya ya kia bre ando mana o sare amara dia dara shara la 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 I can see a mirror before you. A mirror standing before you. ఒక అద్దం మీ ముందు నిలబడడం నేను చూస్తున్నాను. I don't know how many of you can feel that, but I can see whoever participating with us. మాతో పాటు దేవుని యొక్క అభిషేకములో పాల్గొంటున్నటువంటి మీరు ఎవరు ఎక్కడున్నప్పటికీ మీ ఎదురుగా ఒక అద్దము దేవుడు నిలవబెట్టి ఉన్నారు. సాధారణంగా మనము ప్రతిరోజు కొన్ని మార్లు మనము ఒక అద్దం ముందు మనం నిలబడి ఏది సరిగి లేదో అని చూసుకుంటూ ఉంటాం, అది సరి చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటాం. బట్ మీ ముందున్నటువంటి అద్దములో యు కెన్ సీ జీసస్. ఇట్ ఈస్ నాట్ ఎ ఫ్రేమ్. మీ ఇంట్లో పెట్టుకునే ఒక ఫ్రేమ్ కాదు, కానీ ఒక అద్దం. అది ఒక అద్దం. దాంట్లో మీరు కనబడట్లేదు, కానీ యేసే కనబడుతున్నాడు. సాధారణంగా ఒక అద్దం ముందు మనం వెళ్ళి తప్పును మనం సరిదిద్దుకుంటాం, కానీ అక్కడ చూస్తుండగా నీవు అద్దం ముందు నిలబడ్డావు, కానీ యేసయ్య కనబడుతున్నాడు. యు కెన్ సీ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. యు కెన్ సీ ద వన్ హూ లవ్డ్ యు, ద వన్ హూ షెడ్ హిస్ బ్లడ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యు. నీవు అద్దం ముందు నిలబడ్డావు, కానీ ఇదిగో మహత్కార్యం ఏంటంటే నీ కొరకు రక్తము చిందించిన యేసే కనబడుతున్నాడు. తప్పిదములు కాదండి, పొరపాట్లు కాదు, కానీ ఆయన మహిమను మీకు చూపిస్తున్నాడు. ఆయన మహిమను మీకు చూపిస్తున్నాడు. నీవు ఎంతో పొరపాట్లు చేసిండవచ్చు, తప్పిదములు చేసిండవచ్చు, అది నీకు ఎన్నో అన్ని కూడా తెలుసు. కానీ ఏది ఏమైనా ఇదిగో అందం కనబడుతుంది, మహిమ కనబడుతుంది, ప్రకాశము కనబడుతుంది, వెలుగు కనబడుతుంది. హల్లెలూయా. నేను నిన్ను అంతగా చేసి ఉన్నానని దేవుడు మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఆ అద్దము ద్వారా మిమ్మల్ని వెలుగుగా చేసి ఉన్నాను. ఆ అద్దము ద్వారా మిమ్మల్ని సౌందర్యవంతులుగా చేసి ఉన్నాను.
ఎటువంటి పాపము ఎటువంటి దోషము లేని వారిగా ఇదిగో నేను రక్తము చిందించడం ద్వారా చేసి ఉన్నాను దేవుడు ఆ అద్దము ద్వారా మీకు నిరూపిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నాకు తెలియదండి ఎంతమందికి మీకు ఇది అర్థమవుతుందో, ఎంతమంది దీన్ని గమనిస్తున్నారో లేదో నాకు తెలియదు, కానీ గాడ్ ఇస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ యూ. దేవుడు మీకున్నటువంటి మీ యుద్ధాలన్నీ కూడా ఆయన పక్షమును చేసుకుని ఉన్నాడు. ఈ రోజున ఆయన నమ్ముతున్నట్లయితే, విశ్వసిస్తున్నట్లయితే, నీవు పోరాడుతున్నటువంటి ప్రతి యుద్ధము, నీవు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి శోధన ఆయన నీ పక్షమున పోరాడుతున్నాడు. ఆయన నీ పక్షమున దాన్ని జయించడానికి శక్తి సామర్థ్యమును దయచేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన దగ్గరికి వెళ్దామండి, ఆయన దగ్గరికి వెళ్దాం. ఇంకా మనము మన విషయాల్లో ఎంతో బిజీగా ఉన్నామేమో కాదు, ఆయన ఒక సేవలోనికి, ఆయనలోనికి మనం వెళ్దామండి. ఆయన ఎంతో చేశాడు. హల్లెలూయా. జీవితం అంతా మనం చేసినా సరిపోదండి. హల్లెలూయా. తిరిగి ఆయన చేసిన దానికి చేయడం అని కాదు, కానీ ఆయన కొరకు మనం నిలబడాలి చాలు. హల్లెలూయా. ఆయన కొరకు మనం సమయం ఇస్తే చాలండి, ఆయన కొరకు మన తలాంతి ఇస్తే చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. మన కానుకలు, దశభాగాలు, మన సమయము, మన సామర్థ్యము దేవునికి అప్పచెప్తే చాలండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆయన కొరకు మన జీవితమును సమర్పించుకుంటే చాలు. హల్లెలూయా. The Lord is reviving you this evening. దేవుడు కొంతమంది మీ జీవితాలను ఉజ్జీవపరుస్తున్నాడు. మీరు దేవుని కొరకు నిలబడాలనుకుంటున్నారు, కానీ ఈ పరిస్థితి, ఆ పరిస్థితి, ఈ బాధ్యత, ఆ బాధ్యత మిమ్మల్ని లాగేస్తూ ఉన్నాయి. కాదండి, దేవుని కొరకు మనము కాస్త నిలకడ మనం కలిగి ఉందాం. దేవుని కొరకు మనం కాస్త ఆయన కొరకు సమర్పణ జీవితాన్ని కలిగి ఉందాం. హల్లెలూయా. జస్ట్ ఏ కమిట్మెంట్ అండ్ ఎ సబ్మిషన్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫాదర్. అనాయింటింగ్ దేవుని యొక్క అభిషేకము మిమ్మల్ని నిలబెడుతుంది. ఈ రోజున అభిషేకం దేవుడు విడుదల చేస్తున్నాడు. మీ అద్దం ముందు కనబడుతున్న యేసయ్య మిమ్మల్ని అభిషేకిస్తున్నాడు. ప్రతి శోధను జయించడానికి, ప్రతి పోరాటాన్ని జయించడానికి, ప్రతి ఇబ్బందిని మీరు జయించడానికి, ప్రతి అభ్యంతరకర పరిస్థితుల్లో మీరు సాక్ష్యంగా నిలబడడానికి. హల్లెలూయా. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ ఫర్ యువర్ అనాయింటింగ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ అనాయింటింగ్ లార్డ్ జీసస్. హల్లెలూయా. ప్రైజ్ యు లార్డ్, ప్రైజ్ యు లార్డ్. తండ్రి, ఇంకా ముందున్నటువంటి వాక్యమును మేము సమర్పించుకుంటూ తండ్రి ప్రభా, మీరే ప్రజల జీవితాన్ని కట్టండి, మా జీవితాన్ని కట్టండి ప్రభు, సంఘమును కట్టుమని ప్రార్థిస్తూ నీకే వందనాలు, స్తోత్రాలు, మహిమలు చెల్లించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. వావ్, 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 వావ్. హల్లెలూయా. That was glorious. That was very, very glorious. The Lord has shown me. ఎంతో మహిమకరమైనటువంటి ఆయన ముఖకాంతి అద్దంలో చూపించాడండి. I could not stop my tears because of the glory that God showed me in that mirror. నా ఎదురుగా కాదు, మాతో పాటు ఇప్పుడు ఏకీభవిస్తున్నటువంటి మీ అందరి ఎదురుగా మిమ్మల్ని అలా చూస్తున్నాడు. హల్లెలూయా. మీరు మిమ్మల్ని ఎలా చూసుకుంటున్నారో అనేది తెలియదు, కానీ దేవుడు మిమ్మల్ని ఆ రీతిగానే చూస్తున్నాడు. అద్దంలో మీకు యేసు ఎలాగైతే కనబడుతున్నాడో మీ జీవితాన్ని ఆయన అలాగనే చూస్తున్నాడు. హల్లెలూయా. ఆయన కొరకు జీవిస్తాం, ఆయన కొరకు మనం నిలబడదాం. ఆయన జీవితాల్లో ఆయన రాజ్యాన్ని కడుతూ అనేకులను ఆయన రాజ్యంలోనికి చేర్చినటువంటి వారిగా ఉన్నాం. జస్ట్ గివ్ మీ ఎ మినిట్, ఐల్ బి బ్యాక్. థ్యాంక్ యూ. Wow, thank you Lord. Hallelujah. That was very glorious. Praise God everyone. Yes, Rauri, Nagesh. Thank you very much. Bevaka, thank you very much. Ruth, George, Tejasri, Anilana, thank you very much. Gokapai Anilana, thank you very much, and God bless you all. Srinivas P, praise God, praise God, praise God. Stephen Undinti, Baba, thank you very much for joining in. Todi Satish Kumar, yes brother, praise God, God bless you. Sirisha Naidu garu, thank you very much. Devaraj, John Kampalana,
Oh, your children have come here. Sorry, we have already started and నేను మళ్ళీ కాల్ చేయలేను బికాస్ ఫోన్ లైవ్లో ఉంటుంది కదా, సో ఐ కాంట్ కాల్ యూ బ్యాక్, బట్ we will talk later. Thank you very much, Anna, John Anna. And praise God, this evening we have a glorious word. I have a glorious word to share with you. Hallelujah. Thank you, Father. Thank you, Jesus. And before that, ఎవరైనా బర్త్డేస్ ఉంటే just mention birthdays or anniversaries in the coming week. ఈ వచ్చే వారంలో వాట్ ఎ గ్రేట్ థింగ్ కదా, దేవుని యొక్క కృప ద్వారా కరోనా ఏంటి, తుఫాన్లు ఏంటి అన్నీ దాటుకొని నవంబర్ నెలలో మనం ప్రవేశించాం. అయ్యాయి, విపత్తులు వచ్చాయి, బట్ దేవుడు మన దేశాన్ని, మన రాష్ట్రాన్ని, మనని కాపాడుతాడు, నిలబెడతాడు. ఇంకా అనేకులు కోల్పోయారు వారి ప్రియులను, వారికి ఉన్నటువంటి సొంత ఆస్తులను, ఏమైనా సరే దేవుడు అన్నీ కూడా, గాడ్ ఈజ్ ఎ గుడ్ గాడ్. దేవుడు సమకూర్చే దేవుడు. అపవాది కలిగించే ప్రతి ఆటంకం నుండి ఆయన తప్పిస్తాడు. అది ఎంత పెద్దదైనా ఏదైనా కూడా ఆయన కృప దానికన్నా గొప్పది. హల్లెలూయా. సో ఎనీబడీస్ బర్త్డేస్ ఆర్ యానివర్సరీస్, ఇన్ ద కమింగ్ వీక్, ఈ వారంలో, ఈ నూతన మాసంలో ప్రవేశించాం. వీ హ్యావ్ అ బర్త్డే ఇన్ అవర్ ఫ్యామిలీ. దట్ ఈస్ ప్రత్యక్ష్ బర్త్డే, డే ఆఫ్టర్ టుమారో, ప్రత్యక్ష్ బర్త్డే. సో దట్స్ మై థింగ్. నా తరఫు నుండి మా కొడుకు, మా రెండవ బాబుది బర్త్డే 3rd. సో ప్లీజ్ డూ ప్రే ఫర్ హిమ్ ఇఫ్ యూ క్యాన్ రిమెంబర్ హిమ్. అండ్ ఆల్సో వన్ సెకండ్, అండ్ దెన్ ఆల్సో ఇంకా ఎవరైనా ఉంటే ఫ్రమ్ ఓకే షూర్ శిరీష గారు ప్రార్థన చేస్తాను. I'll pray. Okay, right now we'll pray. Yes, Father, I just pray for Sister Sirisha, Lord God, as we have been continually praying for her family, and especially for her father. We just pray, తండ్రి మేము ప్రార్థిస్తున్నాం నైనా మీ కృప ద్వారా గారిని ముట్టండి ప్రభువా, తన ఒక నాన్నని ముట్టండి తండ్రి ప్రభువా. తనకున్నటువంటి తండ్రి ఫెస్టులా, ఓకే, నాట్ ఏబుల్ టు స్లీప్ సఫిషియెంట్, ఓకే, నిద్ర పట్టట్లేదు, నిద్ర సరిపోవట్లేదనే ఇబ్బందితో వారు ఇబ్బంది పడుచుండగానైనా ముట్టండి తండ్రి, అంకుల్ని ముట్టండి ప్రభువా, స్వస్థపరచండి ప్రభువా, సంపూర్ణంగా తండ్రి ప్రభువా. బిడ్డను తన ఒక మనసులో ఆలోచనలు అన్నీ కూడా తండ్రి ప్రభువా, తండ్రి రాత్రిపూట నిద్ర పట్టకుండా చేస్తున్నటువంటి అపవాది క్రియను లయము చేస్తూ ప్రభువా, మీ స్వస్థతను, మీ విడుదలను, మీ యొక్క అభిషేకమును విడుదల చేస్తుండగా తండ్రి, మీ అభిషేకంలో విడుదల కార్యము జరుగునుగా కానీ ప్రార్థిస్తూ తండ్రి, ప్రతి ఒక్క తండ్రి అభ్యంతరము తన ఒక శరీరంలో నుంచి, తన ఒక మనస్సులో నుంచి ఇప్పుడే ప్రతి ఒక సందేహం తండ్రి ప్రభువా వెళ్ళిపోనుగా కానీ ప్రార్థిస్తూ సమాధానం తనకు కలుగునుగా కానీ ప్రార్థిస్తున్నాం. ఎస్ బ్రదర్, ఎస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫర్ హీలింగ్ అండ్ డెలివరింగ్ శిరీష వారి యొక్క నాన్నగారిని ప్రభువా, సో దట్ you have a testimony in life. Yes, you already have a testimony. We are looking forward to hear that testimony in our church service. And also Rahuri Nagesh Rahitya birthday 24th November. Okay, ఈ వారంలో అడిగాను, బట్ 24th November గురించి పెట్టాడు. బ్రదర్ మళ్ళీ లైవ్లో రారా అంటే తర్వాత. ఓకే, సో ఓకే, వీ విల్ ప్రే ఆల్సో ఫర్ ప్రత్యక్ష. ఇంకా ఎవరైనా యానివర్సరీస్, బర్త్డేస్ ఉంటే చెప్పండి, మెన్షన్ చేయండి. డేట్ పెట్టకపోయినా పర్లేదు, మెన్షన్ చేయండి. Father, I just pray, Lord, I just thank you for Pratyaksh this week, Lord God. Tandri, we also pray for Rahatya 24th లో బర్త్డే ఉంటుండగా తండ్రి వారిని దీవించండి, ఆశీర్వించండి ప్రభువా. తండ్రి బిడ్డలు ఎదుగుచుండగా మీ జ్ఞానంలో, మీ కటాక్షంలో ఎదుగును గాక తండ్రి. ప్రత్యక్షని మీరు ముట్టండి ప్రభువా. తండ్రి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం దయచేసినందుకే నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువా. బిడ్డను అభిషేకించండి ప్రభువా. నీ తరములో తండ్రి ప్రభు, వారి తరంలో గొప్ప సాక్షులుగా నీ కొరకు గొప్ప ఉజ్జీవమును కలిగి తీసుకుని వచ్చేవారిగా వారిని లేవనెత్తు మరి ప్రార్థిస్తూ తండ్రి మరొకసారి ప్రత్యక్షని బట్టి, మా రెండవ కుమారుని బట్టి నీకే స్తోత్రాలు మహిమలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Also for Rahitya also. We will also pray in the coming weeks, Nagesh. Okay. Sister Sirisha. We will pray. Just wait. వాక్యం అయిన తర్వాత హీలింగ్ గురించి ప్రేయర్ చేస్తాం. ఈ ప్రస్తుతానికి మేము ఎవ్రీ వీక్ కూడా బర్త్డేస్, యానివర్సరీస్ ఉంటే ఇప్పుడు ప్రేయర్ చేస్తున్నాను యాక్చువల్గా వాక్యం ముందు. సో డెఫినెట్లీ వెయిట్. ఓకే, ఐల్ ప్రే. వాక్యం అయిపోగానే నేను ప్రార్థన చేస్తాను హీలింగ్ గురించి, అందరికి కూడా అప్పుడు నేను టైం ఇస్తాను. ఓకే, సో జస్ట్ వెయిట్ సిస్టర్.
ఆల్ రైట్. సో ఈ సాయంకాల సమయంలో యాజ్ ఐ మెన్షన్ పోస్ట్ మీరు చూశారనుకుంటా, నేను పోస్ట్లో పెట్టాను దట్ హీ ఈజ్ యెస్టర్డే టుడే అండ్ ఫర్ ఎవర్ మోర్ సేమ్. ఆయన నిన్న నేడు నిరంతరంగా ఏకరీతిగా ఉన్న దేవుడు అని కదా. మానవులుగా మనం చూసుకున్నట్లయితే మరి తరచుగా మన జీవితాల్లో మన మన ఒక వైఖరి ఎలా ఉంటుందంటే, ఈరోజు చేసింది రేపు మర్చిపోవడం, నిన్న చేసింది ఇవాళ మర్చిపోవడం, కొన్ని సంవత్సరాలు మర్చిపోవడం, ఇవన్నీ కూడా మర్చిపోవడం, అలాగనే మారిపోవడం కూడా జరుగుతుంది. మనం ఇచ్చిన మాట కావచ్చు, మనం చెప్పినటువంటి మాటలు కావచ్చు, మనం ఉన్నటువంటి వైఖరి కావచ్చు, మనం ఉండే జీవిత విధానం లైఫ్ స్టైల్ కావచ్చు, మన అలవాట్లు కావచ్చు, మారుతూ ఉంటాయి. అయితే ఇక్కడ దేవుని విషయంలో మాత్రము అతను మారని వాడు అనే ఒక మాటను మనం తీసుకుంటున్నాం ఈ సాయంకాల సమయంలో. మరి మనం కాదు, దేవుడు, నేను అడిగినప్పుడు దేవుడు ఈ మాట ఇచ్చాడు, దాని మీదుగా నేను ప్రిపేర్ అవ్వడం జరిగింది. ఓకే, సో ఇది మనకు చాలా 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 సంవత్సరాల నుండి ఈ మాట వింటున్నాం. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండే దేవుడు, నిన్న నేడు ఏకరీతిగా ఉండే దేవుడు అని మనం సంవత్సరాలుగా వింటున్నాం. అయితే ఈ సాయంకాల సమయంలో కొంచెం పరిశీలిద్దాం. ఓకే, ఆయన విధానాల్లో ఆయన మారని దేవుడు ఎందుకు, మారినటువంటి వాడు ఏ రీతిగా అవగలుగుతాడు కదా. అన్నీ మారుతూ ఉన్నప్పుడు ఆయన ఒక్కడు మాత్రము మారని దేవుడు. హల్లెలూయా. ఉన్నటువంటి తరము మారుతుంది, ఉన్నటువంటి వాతావరణం మారుతుంది, ఉన్నటువంటి యుగము మారుతుంది, ఉన్నటువంటి పరిస్థితులు మారుతుంటాయి, రాజకీయ పరిస్థితులు మారుతుంటాయి, మనుషులు మారుతూ ఉంటారు. అన్నీ కూడా ఈ లోకంలో ఉంది. అది ఇంకా ఎట్లాగంటే అవన్నీ కూడా మారటానికే ఉన్నాయన్నట్టుగా ఉంటాయి. కానీ దేవుని విషయంలో మాత్రము ఆయన నిన్న నేడు నిరంతరము కూడా ఏకరీతిగా ఉన్నటువంటి వాడు, అంటే మారనటువంటి వాడు అనే మాట ఇక్కడ మనం చూస్తున్నామండి. ఇది చాలా గొప్ప మాట. ఇది మనము ఊతపదంగా ఉండవచ్చు కదా, క్రిస్టియానిటీలో ఇది చాలా ఊతపదం, కానీ దీంట్లో గొప్ప శక్తి ఉంది, గొప్ప శక్తి దాగి ఉందండి. హల్లెలూయా. ఈ సాయంకాల సమయంలో నాతో పాటు మీరు, ఇఫ్ యూ కెన్ స్టే విత్ మీ, ఐ విల్ టీచ్ యూ ఫ్యూ థింగ్స్. నా జీవితంలో మరి కొన్ని కోణాలు మనం చూస్తాం. దేవుడు కొంతమందికి అభిషేకించి కొన్ని కోణాలు ఇస్తాడు. నా జీవితంలో దేవుని గొప్పతనం గురించి బోధించడం అనేది దేవుడు నా జీవితంలో పెట్టినటువంటి భారం అండి, నా బాధ్యత. ఓకే, సో ఎందుకంటే మనం ఒకరి దగ్గరికి వెళ్ళినప్పుడు కదా, దేవుని దగ్గరికి మనం వెళ్తాం, మన అవసరతల దగ్గర బట్టి మనం వెళ్తాం, పర్లేదు, మంచిదే కదా. మనము ఆయన మీద ఆధారపడుతున్నాం అవసరాలను బట్టి, అంటే ఆధారపడేటటువంటి వైఖరిని అలవాటు చేసుకుంటున్నాం. ఓకే, అంతేకాకుండా ఆయన మన మూలమై ఉన్నాడు. ఆయన దగ్గరికి ఎందుకు వెళ్తాము అంటే ఆయన మన మూలమై ఉన్నాడు, అంటే ఇంకా వేరే దిక్కు లేదు, వేరే మార్గం లేదు. ఆయనే మన దిక్కు, ఆయనే మనకున్నటువంటి మార్గం, ఆయనే మన స్థితి. అయితే ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు, మనం ఒకరి దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి ఏది కావాలో చాలాసార్లు చెప్తుంటాను. మనకి ఏదైతే అవసరంగా ఉందో అది ఎక్కడ దొరుకుతుందో అక్కడికే వెళ్తాం. అనవసరమైన చోట్లకు మనం వెళ్ళాం, అనవసరమైనటువంటి వ్యక్తుల దగ్గరికి మనం వెళ్ళాం. అంటే మనకి అవసరం ఉంది, ఆ పలానా వ్యక్తి దగ్గర దొరకట్లేదు అంటే మనం వెళ్ళాం. అది మానవ స్వభావం. అది వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్, వీ హ్యావ్ టు అటైన్ దట్. మనము ఒప్పుకోవాల్సిందే. చాలామంది చెప్తారు అవసరం లేకపోయినా వెళ్ళాలి కదా, మనము మనుషులం కదా, మన నీతి బోధలు మనం చూస్తుంటాం. కానీ వాస్తవంగా మనం చూసినట్లయితే వెళ్ళినా కూడా ఏదో కఠినంగా వెళ్తాడు, ఏదో ఉద్దేశంతో భారంతో వెళ్తాడు, స్వేచ్ఛలో వెళ్ళాడు. అతని దగ్గర తన అవసరం తీర్చట్లేదు అంటే వెళ్ళమంటే వెళ్తాడు. పెద్దవాళ్ళు కదా వెళ్ళాలి, మనకు తెలిసిన వాళ్ళు కదా వెళ్ళాలి, పలకరియాలి కదా వెళ్ళాలి, కండిషనల్గా. కానీ నిజంగా ఒక దగ్గర వ్యక్తి దగ్గర మనకు అవసరం ఉంది, దొరుకుతుంది అంటే స్వేచ్ఛతో వెళ్తాం, ఆశతో వెళ్తాం. ఒక 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 బంధకంలో ఉండి ఏదో బలవంతంగా వెళ్ళినట్టుగా ఉండదండి. హల్లెలూయా. ఎందుకంటే అతని దగ్గర మనకి దొరుకుతుందని. సో ఈ లోకంలో ప్రతిరోజు మనం అనేకుల దగ్గరికి వెళ్తాం. కొన్ని మన అవసరతలు తీర్చుకోవడానికి వెళ్తాం, కొన్ని మన మాటలు వింటారని కొంతమంది వెళ్తాం, మనం వాటిని వినని వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళాము. ఇలాంటి కండిషనల్గా మనం జీవిస్తుంటాం. అయితే దేవుని విషయంలో మనం చూసినట్లయితే దేవుడు మాత్రము తాను మారని దేవుడిగా ఉన్నాడండి. హల్లెలూయా. దేవుని దగ్గర ఏముందని మనం తెలుసుకోవాలి. దేవుని దగ్గర ఆయన ఏమై ఉన్నాడు, ఆయన ఎలాంటి వాడు అనేది తెలుసుకోవడము చాలా ప్రాముఖ్యం. అనుదినం కూడా మనం క్రైస్తవులుగా ఎన్నో సంవత్సరాలుగా, నేను క్రైస్తవ జన్మని నేను జన్మించాను. రైట్, నేను క్రైస్తవ కుటుంబంలోనే జన్మించాను. నేను కొన్ని సంవత్సరాలుగా ఒక యవనస్తునిగా అయ్యేంత వరకు మతపరంగా ఆచారబద్ధంగా నేను పెరిగాను. ఓకే, అవన్నీ కూడా నాకు కొంచెం జ్ఞానం తీసుకొని వచ్చాయి. నేనేమి వాటిని తిరస్కరించట్లేదు, వాటిని రిజెక్ట్ చేయట్లేదు. కానీ
కానీ వాటన్నిటిలో కూడా నేను ఎప్పుడైతే దేవుని వ్యక్తిగతంగా తెలుసుకున్నానో దాంట్లో ఒక నిజమైనటువంటి ఒక గ్రహింపు ఉంది, దాంట్లో ఒక నిజమైనటువంటి దేవునితో ఒక సత్సంబంధము ఏర్పాటు చేయబడిందని మాత్రము నేను చెప్పగలుగుతానండి. అంటే దేవుని అక్కడి నుండి యవన ప్రాయంలో నేను ఎప్పుడైతే వ్యక్తిగతంగా ఆయనను తెలుసుకొని అంగీకరించానో, ఆయన కృప ద్వారా, ఆయన ప్రేమ ద్వారా నేను ఎప్పుడైతే ఆయనను స్వీకరించానో, మరి విశ్వాసంతో అప్పటి నుండి ఆయన ఏమై ఉన్నాడని నేను తెలుసుకోగలుగుతున్నాను, ఆయన ఎలాంటి వాడనే విషయాన్ని నేను తెలుసుకోగలుగుతున్నాను. అనుదినం కూడా మనం ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది చాలా ప్రాముఖ్యం. ఆయన ఏమై ఉన్నాడు, నీవు ఆరాధించే దేవుడు, నీవు ప్రార్థించే దేవుడు, నీవు మొరపెట్టేటువంటి దేవుడు ఏమై ఉన్నాడు అనేది గ్రహించడము చాలా ప్రాముఖ్యం అండి. హల్లెలూయా. మరి ఈ సాయంకాల సమయంలో మరి మన దేవుడు ఆయన ఒక వైఖరిలో, ఆయన ఒక గుణాతిశయంలో ఒకటి ఏంటంటే మారనేటువంటి దేవుడు. మాట ఇచ్చినా సరే మాట కూడా మార్చినటువంటి దేవుడు. హల్లెలూయా. ఆయన ప్రతి విషయంలో ఇక్కడ నేను అనేక పాయింట్స్ రాసుకున్నాను. In his love, in his compassion, in his forgiveness, in his grace, in his healing, in his deliverance, in his blessing, in his word and in deed. ఏంటండి, I was just meditating, I was just getting prepared, and God, Holy Spirit God నాకు ఎలాగిస్తే అలా నేను రాసుకుంటూ వచ్చాను. ఏంటంటే ఆయన ప్రేమలో, ఆయన ఒక కనికరములో, కంపాషన్, ఇన్ హిస్ ఫర్గివ్నెస్, ఆయన క్షమాపణలో, ఆయన ఒక గ్రేస్లో, ఆయన కృపలో, ఆయన ఒక హీలింగ్ స్వస్థతలో, ఆయన ఒక డెలివరెన్స్లో, విడుదలలో, ఆయన ఒక బ్లెస్సింగ్లో, ఆశీర్వాదాలలో, ఆయన ఒక వర్డ్ అండ్ డీడ్లో, అంటే మాట ఇవ్వటంలో, ఆ మాట ఇచ్చిన దాని వెనకాల క్రియ చేయటంలో ఆయన ఎన్నడూ కూడా మారినటువంటి దేవుడు అండి. హల్లెలూయా. తెలుసుకోవాలి దేంట్లో అసలు ఏంటి. తర్వాతన ఇవన్నీ ఒకటైతే ఆయన ఒక గుణాతిశయం మనం చూద్దాం. ఇన్ హిస్ నేచర్, ఇన్ హిస్ యాటిట్యూడ్, ఇన్ హిస్ బిహేవియర్ అండ్ ఇన్ హిస్ క్యారెక్టర్. ఆల్రైట్, ఏంటంట ఇన్ హిస్ నేచర్, ఇన్ హిస్ యాటిట్యూడ్, ఇన్ హిస్ బిహేవియర్ అండ్ ఇన్ హిస్ క్యారెక్టర్. ఆయన ఒక స్వభావంలో, ఆయన ఒక వైఖరిలో, ఆయన ఒక ప్రవర్తనలో, ఆయన ఒక గుణములో మారినటువంటి దేవుడు అండి. హల్లెలూయా. మనం యేసయ్య అంత గొప్పవాడై ఉన్నాడండి. హల్లెలూయా. నేను నా జీవితంలో ఎంతో పాపములో కూరుకుపోయినటువంటి జీవితాన్ని జీవించాను, కానీ ఆయన ఒక మరి ఈ వైఖరి మారినటువంటి ఆ తత్వము చూశాను. అప్పటి వరకు మనుషులు మారుతూ వచ్చారు. స్నేహితులు కావచ్చు, ఇంట్లో వాళ్ళు కావచ్చు, మన సొంత వారు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, ఏదో ఒక పరిస్థితుల్లో, ఏదో ఒక ఇబ్బందిని బట్టి, ఏదో ఒక కష్టాన్ని బట్టి, తెలంగాణలో మనం చూసినట్లయితే ఏదో ఒక పరిశానాన్ని బట్టి ఆల్రైట్, ఏదో ఒకటి మన జీవితంలో మార్పు అనేది మరి ఆ పరిస్థితిని బట్టి మారడం మనం చూస్తాం. అంతేకాదు చుట్టూరుగా అంతేకాదు నేను కూడా ఇలా మారుతూ ఉన్నాను, ఇలా అలా ఇంకా చెడుకే మారుతూ వచ్చాను, ఇంకా దిగజారిన స్థితికే మారిపోతూ ఉంటాను. కానీ ఎప్పుడైతే మరి యేసుని ఎదుర్కొన్నాను, హల్లెలూయా. ఇందాక మరి దేవుడు దర్శనం చూపించాడు ఆరాధనలో కదా, ఒక అద్దం ముందు నిలబడితే మన ముఖం కనబడుతుంది, కానీ ఆ యేసయ్య ముఖం కనబడుతూ ఆయన మనని ఈ రీతిగా పిలిచాడు, ప్రకాశించడానికి పిలిచాడు, మహిమకరంగా ఉండడానికి పిలిచాడని ఆయన ఉంటూ మరి నిర్ధారించి చెప్తుండగా మరి నిజంగా దేవుడు నా జీవితంలో ఆ రీతిగా మార్చి తన ఒక మార్గంలో పెట్టాడండి. హల్లెలూయా. నేను లోకంలో అంధకారంలో చీకట్లో కూరుకుపోవాల్సింది, ఇంకా జీవితమే లేకపోతుండొచ్చు. ఇంతవరకు నేను బ్రతికి ఉండేవాడినో కాదో, అలాంటి పాపములో ఉంటూ, అలాంటి చెడు కార్యాలు చేసుకుంటూ, అలాంటి మరి బ్రతుకుతూ అనేకులను ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితుల్లో ఉంటూ నా మీదకి నేను శాపమును తెచ్చుకొని బ్రతికి ఉండేవాడినో లేదు, వ్యాధులతో రోగాలతో ఉండేవాడేమో. కానీ దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అలాంటి ఉచ్చులో నుండి, అపవాది యొక్క ఉచ్చులో నుండి, బంధకం నుండి విడుదల ఇచ్చి ఈ రోజున ఆయన వెలుగులో నన్ను ప్రకాశింపజేస్తున్నందుకే దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మారనటువంటి దేవుడు అని దేవుడు నాకు వాగ్దానం చేశాడండి. ఆయన దగ్గరికి వచ్చినట్లయితే ఈ సాయంకాల సమయంలో మనం ఎటువంటి మరి దేవునికి దూరంగా ఉన్నప్పటికీ, ఎటువంటి పొరపాటు చేసినప్పటికీ, ఎటువంటి తప్పిదములో ఉన్నప్పటికీ, ఎటువంటి చెడు మాటలు మాట్లాడినప్పటికీ, ఒక్కసారి ఆయన ప్రేమలో మారినటువంటి వాడు, ఆయన కనికరములో మారినటువంటి వాడు, ఆయన కృపలో మారినటువంటి వాడని మనం తెలుసుకున్నట్లయితే, ఆయన దగ్గరికి మనం వచ్చినట్లయితే ఆయన మనని హత్తుకుంటాడండి.
హల్లెలూయా. ఆయన 2 చేతులు చాచి పెట్టుకొని సిద్ధంగా ఉన్నాడు, సర్వసిద్ధంగా మనను కౌగిలించుకోవడానికి, మనను స్వీకరించడానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సాయంకాల సమయంలో మరి కొన్ని వచనాలు మనం చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 58వ వచనం మనం చూద్దాం. యోహాను సువార్త 8, John chapter 8 verse 58. Hallelujah. Thank you, Father. Thank you, Jesus. Very powerful things that I'm sharing tonight, this evening. ఇవి చాలా 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 బలమైనవి, చాలా శక్తివంతమైనవి. ఓకే, Jesus said unto them, Verily, verily I say unto you, before Abraham was I am. నేను ఎందుకు చెప్తున్నాను ఇవి అంటే, ఇప్పుడు ఈ లేఖనాలు అంటే ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడు అనేది ఒకసారి తెలుసుకోవాలి మనం. యేసయ్య మనం అనుకుంటాం ఓకే 2000 సంవత్సరాల క్రితము ఓకే అని అనుకుంటాం, కానీ చాలా మందికి ఇంకా క్రైస్తవులకి ఆయన పాత్ర ఎక్కడి నుండి ఉంది, ఆయన ఎక్కడి నుండి ఆయన పనిచేస్తూ ఉన్నాడనే విషయాన్ని వారు తెలుసుకోవట్లేదండి. ఇంకా కొంతమంది చూసినట్లయితే పాత నిబంధన, కృత నిబంధన ఓకే ఆ ఒక భాగం అనేది మనకు ఉంది, కానీ ఆయన ఎక్కడి నుండి పనిచేస్తున్నాడు అనేది గ్రహించడం కూడా అది సత్యంలో ఉందండి. హల్లెలూయా. పాత నిబంధనలో ఆయన వదిలిపెట్టలేదు మనల్ని, పాత నిబంధనల నుంచి మనతో పాటుగా తోడుగా ఉంటున్నాడు. ఈ యుగం మొదలైనప్పటి నుండి, ఈ యొక్క సృష్టి మొదలైనప్పటి నుండి కూడా ఆయన మొదలు పెట్టాడు ఆయన ప్రయాణమును, ఆయన కార్యమును. హల్లెలూయా. శిలువ మీదుగా ఆయన సమాప్తం చేశాను అని పలికాడు కదా, ఇది సమాప్తం ఆయనని పలికాడంటే ఆయన ఎప్పుడైతే భూమి మీదకి వచ్చాడో అప్పటి నుండి ఆయన చనిపోయినంత వరకు పని అయిపోయింది అనుకుంటున్నారు. కాదండి, ఆయన ఒక పని చూసినట్లయితే అది నిరంతరం కూడా కొనసాగేది. దాని నిరంతరము అది ఆది నుండి అంతము వరకు, ఫ్రమ్ ఎటర్నిటీ టు ఎటర్నిటీ, నిత్యత్వము నుండి నిత్యత్వం వరకు అండి ఆయన పని. హల్లెలూయా. అందుకే అంటున్నాడు ఇక్కడ చూద్దాం, యోహాను సువార్త 8వ అధ్యాయము 58వ వచనం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మీ యొక్క కనులను తెరువును గాక, ఆత్మీయమైనటువంటి నేత్రములను తెరిచి ఈ సాయంకాల సమయంలో ఈ సత్యమును మీరు తెలుసుకొని ఉంటుండగా దేవుడు నూతన కార్యం మీకు జరిగించును గాక. 8వ అధ్యాయం 58వ వచనం. యేసు అబ్రహాము పుట్టక మునుపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. ఇక్కడ తర్కిస్తున్న ఈ యొక్క అధ్యాయంలో మనం చూసినట్లయితే మరి యేసేను గురించి మరి అక్కడ ఫరిసేలు, సద్దుకేయులు వారందరూ కూడాను మరి ఎప్పుడైతే ఆ ఒక అడల్ట్రస్ ఉమెన్, ఆ ఒక వ్యభిచారములో స్త్రీ పట్టబడిందో మరి ఆమె విషయంలో మరి యేసయ్య మరి ఆమె విషయంలో ఏదైతే న్యాయం తీర్చాడో మరి ఆ విషయాన్ని బట్టి మరి ఇక్కడ మరి వీరందరూ తర్కిస్తున్నారు. వీరందరూ వేరే వేరే వ్యతిరేకపు ఆలోచనలు, ఈయన ఎవరు, ఏంటినా, అసలు ఎవరైనా అన్నట్టు మాట్లాడుతుండగా మనం చాలాసార్లు చెప్తాం కదా, మనం ఏదైనా మనం ఎవరైనా గొడవ పెట్టుకుంటున్నప్పుడు వారి మధ్యలోనికి మనం వెళ్ళినప్పుడు అసలు నువ్వెవరయ్యా, నువ్వు ఎక్కడి నుండి వచ్చావు, నువ్వెప్పుడు వచ్చావు, అసలు మన మధ్యలో మనం మాట్లాడినప్పుడు మనకు సంబంధించిన వారైతేనే మనం వెళ్తూ మనము వారిని కామ్ చేయడానికి ప్రయత్నిస్తాం కదా. సో ఎవరైనా కొన్నిసార్లు ప్రయత్నిస్తాం, కానీ ఎక్కువ వరకు మాత్రం మనకు తెలిసిన వారు, సొంత వారికి ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు, ఎవరైనా గొడవ పడినప్పుడు వెళ్ళి మాట్లాడినప్పుడు మరి నేను పలానా తండ్రిని, నేను పలానా అన్నను, వీరికి తండ్రిని, వీరు నాకు ఎప్పటి నుంచో తెలుసు, మీకు ఇప్పుడు తెలుసుండవచ్చు కానీ నాకు ఎప్పటి నుంచో తెలుసు. అలాగే యేసయ్య ఈ యొక్క విషయాన్ని తాను వివరిస్తూ ఉన్నాడు. ఆయన ఏమై ఉన్నాడు, ఈ యొక్క స్త్రీ విషయంలో ఈమె పాపము చేసింది, వ్యభిచారం చేసింది, అవును మీ అందరి ప్రకారము అన్యాయం చేసింది, ఈమె దుష్ట కార్యం చేసింది, ఈమె రాళ్లతో కొట్టబడి చంపబడాలి, కానీ నేను మాత్రము ఎక్కడి నుంచో ఉన్నాను, ఆమె తరఫున వచ్చి ఇప్పుడు నేను వాదిస్తున్నాను. హల్లెలూయా. అందుకే యేసేను గురించి, పరిశుద్ధాత్మని గురించి మనం చూసినట్లయితే ఆయన మన ఉత్తరవాది ఉన్నాడంట. హల్లెలూయా. హీ ఈజ్ అవర్ అడ్వకేట్. ఆయన తండ్రి ఎదుటగా మన ఉత్తరవాదిగా ఉన్నాడు, తండ్రి ఎదుటగా వాదిస్తున్నాడు. అయ్యా ఇదిగో నేను వీరి కొరకు నీవు పంపించిన రీతిగా నేను వీరి కొరకు రక్తము చిందించానని. హల్లెలూయా, హల్లెలూయా. మన పక్షమున యేసయ్య ప్రతి పోరాడుతున్నాడండి. హల్లెలూయా. ఇక్కడ చెప్తున్నాడు, వెరీలీ వెరీలీ ఐ సే unto you, బిఫోర్ అబ్రహాం వాస్ ఐ యామ్. నేను అబ్రహాము కన్నా ముందు ఉన్నవాడను అని అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే నిర్గమకాండము 3వ అధ్యాయం 14వ వచనానికి వెళ్తే క్రేజీ థింగ్. నిర్గమకాండం 3వ అధ్యాయం 14వ వచనం. నేను 20 సంవత్సరాల క్రితము నేను రక్షణ పొందినప్పుడు ఈ మాట చదువుతుండగా ఐ కుడ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్. దేవా ఏంది అసలు, ఏంటిది, ఆయన ఒక పేరంట, ఏంటి మోసే విషయం ఇక్కడ చూస్తున్నాం. అప్పటి నుంచి ఉన్నాడు ఆయన కార్యం, ఇంకా ముందుకు వెళ్తూనే ఉంటుంది ఆయన కార్యం.
దేశ కార్యం గురించి మాట్లాడుతున్నాం. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడంటే నిన్న ఏమై ఉన్నాడు అనేది ఒకసారి చూసుకుంటున్నామండి. హల్లెలూయా. ఆయన ఇక్కడ చూసినట్లయితే నిర్గమకాండం 3వ అధ్యాయం 14వ వచనంలో ఆయన మోషేకు అక్కడ పర్వతం మీదకి కలుసుకొని మాట్లాడుతుండగా అక్కే అంతా మాట్లాడి బాధ్యతలు అప్పచెప్పాక, సరే ఇప్పుడు నువ్వు పంపిస్తున్నావు, నన్ను పంపించిన వారు ఎవరని చెప్పాలి. ఇప్పుడు ఏదైనా మన పని, ఏదైనా పెద్దవారు మన మీద పని పెట్టినప్పుడు, ఏదైనా బాధ్యత పెట్టినప్పుడు అక్కడికి వెళ్ళి మాట్లాడతాం. కానీ ఆన్ బిహాఫ్ ఆఫ్ దెమ్ వి విల్ స్పీక్. ఎవరైతే మమ్మల్ని పంచారో ఆ పని మీదుగా వారి పక్షమున మనం వెళ్తామంతే. అది మన పని కాదు, మనకి ఎలా చేయాలో తెలియదు, ఏం మాట్లాడో తెలియదు, కానీ వారి పక్షమున మనం వెళ్తాం. మన వెనకాల ఒక బోర్డు ఉంటుంది, ఒక కంపెనీ ఉంటుంది, ఒక పెద్దవారు ఉంటున్నారని చెప్పి మనం వెళ్తాం. సింపుల్గా వెళ్ళి వాళ్ళ పేరు చెప్పేస్తాం, పలానా ఆఫీస్ పేరు చెప్తాం, పలానా కంపెనీ పేరు చెప్తాం. అక్కడంతా మిగతా అన్నీ కూడా జరిగిపోతాయి, పనులు టక. ఇక్కడ మరి నేను వెళ్తాను, నీవు చెప్పినట్టు నేను వెళ్తాను, ప్రజల పక్షం నేను వాదిస్తాను, వెళ్తాను. వారందరూ కూడా బంధకంలో ఉన్నారు, వారు ఇశ్రాయేలు వారు రావాలి ఐగుప్తుల నుండి, నేను వెళ్తాను. కానీ ఎవరు పంపించారని చెప్పాలయ్యా అంటే నేను ఉన్నవాడను అనువాడనంట. హల్లెలూయా. వాట్ ఏ క్రేజీ థింగ్. అదేం పేరయ్యా? ఒక పేరు అనుకోవచ్చుగా, ఒక బాధ్యత అనుకోవచ్చుగా, ఒక శక్తి అనుకోవచ్చుగా, ఒక కంపెనీ అనుకోవచ్చుగా. నా పేరు చెప్పలే చాలు అని అంటే నువ్వు ఎవరు, మరి నువ్వు ఎవరో తెలియాలిగా. ఆ పేరు కూడా నేను ఉన్నవాడను అనువాడనంట. వావ్, దేర్ ఇస్ ఎ క్యారెక్టర్ ఇన్ దట్ నేమ్, దేర్ ఇస్ ఎ నేచర్ ఆఫ్ గాడ్ ఇన్ దట్ నేమ్. ఆ ఒక పేరులో దేవుని స్వభావం ఉందండి, దేవుని యొక్క గుణాతిశయము, గుణము దాంట్లో ఉంది. హల్లెలూయా. ఉన్నవాడను అనువాడను. నేను ఉన్నవాడను అంటే నేను ఉన్నాను అంతే, ఉంటాను, తప్పిపోను, నేను పారిపోను, నేను మనుషులాగా మాట ఇచ్చి జారిపోయేవాడిని కాదు. నేను ఉన్నవాడను, ఉంటాను, నీతో పాటుగా ఉంటాను, నిన్ను పంపించినప్పుడు నీతో పాటుగా ఉంటాను, కార్యం జరిగేటప్పుడు నేను ఉంటాను, ఉన్నవాడను. అక్కడ ఎటువంటి వ్యతిరేకత వచ్చినా సరే, చాలాసార్లు మన కొంతమంది ఎంకరేజ్ చేస్తారు, ఏదైనా గొడవ కాదు కానీ ఏదైనా వాదించడానికైనా, ఎవరి దగ్గరికైనా మాట్లాడాలన్నా, తర్కించాలన్నా, ఎవరి దగ్గరికైనా కోర్టు ఉంది అనుకోండి, ఎవరైనా మన మీద అన్యాయంగా నిందలు మోపుతున్నప్పుడు మనం వాదించుకోవాలి కాబట్టి మన పక్షమున కొన్ని నిరూపించుకోవడానికి ఉన్నప్పుడు కొంతమంది ఎంకరేజ్ చేస్తారు, ఇది చేయండి, అది చేయండి, ఇలా చేయండి, అలా చేయండి అని చెప్తారు. కరెక్ట్ టైంకి జారుకుంటారు. కరెక్ట్ టైంకి అరే వీళ్ళు ఉన్నారులే అనే ధైర్యం చూసరికి ఎవరుండరే. నా జీవితంలో అలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాను, దేవుడు నిలబెట్టాడండి. హల్లెలూయా. నిలబెట్టాడు. ఒంటరి వాడిగా ఉండి ఉన్నాడు కొన్ని పరిస్థితుల్లో, కానీ దేవుడే తన కృప ద్వారా నన్ను నిలబెట్టాడు. ఈ రోజున ఆయన సువార్తను ప్రకటించగలుగుతున్నాను, ఆయన కొరకు సాక్ష్యంగా ఉన్నాను, ఆయన రాజ్యంలో వాడబడ్డాను అని అంటే అది కేవలము ఆయన ఇచ్చేటటువంటి తోడు ద్వారాని. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఐ రియలీ ప్రైజ్ గాడ్ ఫర్ దట్. హల్లెలూయా. అలా మోషే విషయంలో మనం చూసాం. తర్వాత యోహాను సువార్త 17వ అధ్యాయంలో చూద్దాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 17:5. These are very important scriptures. You can write it and you can meditate it. Hallelujah. Later also. And now, O Father, glorify thou me with thine own self, with the glory which I had with thee before the world was. ఆయన మహిమ గురించి చెప్తున్నాడు. ఎప్పుడుందంట? ఆయన మరణించి తిరిగి లేచినప్పుడు కాదు. ఆయన ఎప్పుడైతే విధేయుడిగా ఉన్నాడో, ఏ పాపం చేయకుండా ఉన్నాడో, లోకంలోకి వచ్చి ఏమంట వాక్యంలో చెప్తుంది ఏంటంట, నీలాగిన నాలాగిన మనిషి స్వభావంలోనే ఉన్నాడు. మనిషి వెళ్ళాల్సిన ప్రతి శోధన గుండా వెళ్ళాడంట, కానీ ఏ పాపం చేయలేదంట. కానీ ఆ విధానంలో కాదు, అలాగిన పాపం చేయనటువంటి సమయంలో కాదంట ఆయనకు మహిమ ఉంది. ఆయన ఏదో మరియా గర్భంలో పుట్టాడని కాదు మహిమ. ఎప్పుడంట? తెలుగులో గురించి చదువుదాం. 5వ వచనం, 17వ అధ్యాయము 5వ వచనం చూద్దామండి. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ యుండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. లోకము పుట్టక మునుపంట నీ యొద్ద నాకు ఎటువంటి మహిమ ఉండెనో అంట. హల్లెలూయా. దేర్ ఇస్ అ డీపర్ థింగ్ దట్ ఐఎమ్ టీచింగ్ యూ దిస్ ఈవినింగ్. ఈ సాయంకాల సమయంలో ఒక లోతైనటువంటి మర్మం మీతో మాట్లాడుతున్నానండి. లోకము పుట్టక మునుపు ఏదైతే మహిమ ఉండిందో ఆ మహిమతో నన్ను మహిమపరచు అని యేసయ్య మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు తండ్రి అనేటువంటి దేవునికి. హల్లెలూయా. లోకము పుట్టక మునుపు ఆయనకు మహిమ ఉండిందండి. హల్లెలూయా. సో he was far before the world was began. The world was established. The world was even created. Hallelujah. Hallelujah.
హల్లెలూయా. 17వ అధ్యాయం 24వ వచనం కూడా చూద్దాం. అదే అధ్యాయంలో 24వ వచనం, తండ్రి నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలెనని కోరుచున్నాను. జగత్ పునాది వేయబడక మునిపే నీవు నన్ను ప్రేమించితివి. హల్లెలూయా. జగత్తు పునాదులు వేయబడక మునిపే ఆయన దేవుడు కుమారుని ప్రేమించాడంట. హల్లెలూయా. The good love story, the best love story that we could ever hear. Then the other day I was thinking about the love story about the Father, God and Jesus. అంతగా ప్రేమించాడంట. జగత్తు పునాదులు వేయబడక మునిపే తండ్రి కుమారుని ప్రేమించాడంట. కొన్నిసార్లు కొన్ని ఇష్యూస్, కొన్ని సీన్స్ చూస్తుంటాం. లవర్స్ అని, ఒక బాయ్ ఒక గర్ల్ వాళ్ళు ప్రేమించుకునే విధానంలో కొన్నిసార్లు వాదించుకునేవి ఉంటాయి. అంటే అక్కడికి వద్దు, అక్కడ ఉంది, నువ్వు ఆ పని చేయకు, అవసరం లేదు ఇది అంటే కూడా లేదు, మన కొరకు, మన మంచి కొరకు, రేపు పొద్దున ఫ్యూచర్ బాగుంటుంది, నేను వెళ్తాను, కష్టమైనా సరే నేను వెళ్తానని అబ్బాయి అనడం, లేదా కొన్నిసార్లు అమ్మాయి అనడం. ఓకే, ఇలా వాదిస్తున్నప్పుడు యేసయ్య కూడా ది అదర్ డే ఐ వాజ్ జస్ట్ ఇమాజినింగ్ దిస్ కైండ్ ఆఫ్ సీన్. ఒక రాత్రి నిద్రల నుంచి లేచి అలా బయటికి వెళ్ళి ఆకాశంలో చూస్తూ ఐ వాజ్ ఇమాజినింగ్ ద లవ్ అఫైర్ బిట్వీన్ ద ఫాదర్ అండ్ జీసస్. తండ్రికి ఇష్టమాయనంటే అతన్ని నలగొట్టడం, అతన్ని చితగొట్టడం, అతన్ని అలా గాయపరచడం. ఎందుకు అంటే ఆ రోజున నిన్ను నన్ను చూశాడు ఆయనలో, ఆ గాయాల్లో నిన్ను నన్ను చూశాడు కాబట్టే తండ్రికి అది ఇష్టమైంది తప్ప కుమారుడు ఆ విధంగా వెళ్ళాలని కాదు. కుమారుడు వెళితేనే దాంట్లో నుంచి మనం మహిమకరంగా దేవునికి కనబడతామని దేవుడికి తెలుసు. కాబట్టి కష్టమైనా సరే వద్దు యేసుతో అన్నీ వచ్చి కుమారుడు వద్దు, పర్లేదు వద్దు అంటే, లేదు, నో ఐ విల్ గో త్రూ. నీవు సృష్టించినటువంటి ప్రజలందరి పక్షమున వీరందరూ కూడా నీ ఎదుట మరి యథార్థవంతులుగా పరిశుద్ధులుగా నిలబడాలంటే నేను వెళ్తాను అని యేసయ్య సిద్ధ హృదయంతో వెళ్ళాడు. హల్లెలూయా. హి వాజ్ ఆల్ ప్రిపేర్డ్. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనం చూస్తాం, ఆయన మరణానికి సైతం తగ్గించుకున్నాడంట. హి వాజ్ ఆల్ ప్రిపేర్డ్. వదకు తీసుకొని పోయేటటువంటి గొర్రెపిల్లలాగిన, ఎలాగనైతే ఒక గొర్రెపిల్ల తీసుకెళ్తుంటే ఇంకేం చేయలేదు, అరుస్తుంటుంది తప్ప ఇంకా ఏం చేయలేదు, అలాగన కొన్ని మౌనంగా వెళ్ళిపోతుంటాయి. ఆ రీతిగా ఆయన మౌనంగా ఉన్నాడండి. గొర్రెపిల్లని అరుస్తుందేమో కానీ ఆయన మౌనంగా ఉన్నాడంట. హల్లెలూయా. గొర్రెపిల్లని కేకలు వేస్తుండొచ్చు కానీ ఆయన మౌనంగా వెళ్ళిపోయాడు. ఎందుకంటే అది ఆయన బాధ్యత, అది ఆయన పని, ఆయన కర్తవ్యం నెరవేర్చడానికి. హల్లెలూయా. సో జగత్ పునాది వేయబడక మునిపే, లోకము అనేది పుట్టక మునిపే అనే మాటలు చూస్తున్నామండి. ఆయన మహిమను కలిగి ఉన్నాడంట, దేవుడు అతన్ని ప్రేమించాడంట. ఓకే, హీ వాజ్ బిఫోర్. ఓకే, చాలా వరకు చరిత్రను చూసుకుంటా చాలా మంది మరి బయట వేరే మతం వరకు చూసినట్లయితే యేసయ్య ఈ టైంలో వచ్చాడు, ఇలా చేశాడు, ఇలా అయిపోయింది కాదు. ఆయన ఎంతో ముందు నుంచి ఉన్నాడు. జగత్తు పునాదులు వేయబడక మునిపే. కొలసీలకు రాసిన పత్రిక మరి 11వ అధ్యాయం 15వ వచనం నుండి 18 వచనాలు చూసినట్లయితే బిఫోర్ ఆల్ థింగ్స్ వే క్రియేటెడ్. ఓకే, ఇంకా చాలా ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఉంది కానీ ఐఎమ్ కటింగ్ షార్ట్ ఆఫ్ దిస్ థింగ్. ఓకే, టైం అంతగా సరిపోదు కాబట్టి ఐఎమ్ కట్ షార్టింగ్ దీస్ థింగ్స్. ఓకే, 15వ వచనం నుండి 18వ వచనం, కొలసీలు 1:15 వచనం నుండి 18 చూసినట్లయితే బిఫోర్ ఆల్ థింగ్స్ హీ వాజ్ దేర్ అండ్ హీ వాజ్ ద ఫస్ట్ బోర్న్ ఆఫ్ ఎవ్రీ క్రియేచర్. దీస్ ఆర్ ద వర్డ్స్ ఇన్ దోస్ స్క్రిప్చర్స్. బిఫోర్ ఆల్ థింగ్స్ హీ వాజ్ అంట. He was the firstborn of every creature, head of the body, that is church. Okay, సంఘానికి శిరస్సుగా ఉన్నాడు. హల్లెలూయా. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో చూసినట్లయితే he is alpha and omega. ఆయన అల్ఫయు ఒమేగా అయి ఉన్నాడు. ఏంటంట, బిగినింగ్ అండ్ ది ఎండ్. ఆయనే ఆరంభం, ఆయనే ముగింపు, అంతం. ఆయనే ఆదియు అంతమునై ఉన్నాడు. Which was and which is to come. Which was and which is to come. Hallelujah. దేవుని యొక్క టెన్స్ మనం చూసినట్లయితే he was past tense, he is the present tense, he will be the future tense. Hallelujah. Hallelujah. With everything, with the whole package, he is
ద పాస్ట్, ద ప్రెజెంట్ అండ్ ద ఫ్యూచర్ టెన్స్. హల్లెలూయా. మనం అంత గొప్ప దేవుని ఆరాధిస్తున్నామండి. ఈ వచనాలు ఎందుకు తీసుకున్నానంటే, మీరు వెళ్ళేటువంటి యేసయ్య దగ్గరకు, మీరు వెళ్ళేటువంటి ఆరాధించినటువంటి యేసయ్య మామూలు కాదండి. ఇప్పుడు వచ్చిన వాడు కాదు, పలానా టైంలో వచ్చినటువంటి వాడు కాదు, మీరు అనుకుంటున్నటువంటి 2000 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి వాడు కాదు. ఆయన జగత్తు పునాదులు వేయబడక మునుపే, హీ వాస్ బిఫోర్ ఆల్ థింగ్స్. హల్లెలూయా, హల్లెలూయా. I'm sure that you are learning something this evening. ఒక గొప్ప విషయాన్ని మీరు నేర్చుకుంటున్నారు అని నేను కోరుకుంటున్నానండి. ఓకే, straight away I'm going to some explanation which is very very important. నేను రాసినటువంటి లిస్ట్ అన్నిట్లో కూడా three major points. He is same yesterday, today and forevermore in forgiveness. We love to preach about God's goodness. We as New Creation Church in Christ Church గా మరి దేవుని యొక్క మంచితనమును బోధించడమే మా బాధ్యత. దేవుని యొక్క క్షమాపణను పంచిపెట్టడమే మరి దేవుడు మా మీదుగా పెట్టినటువంటి బాధ్యత. మనుషులందరి మీదకి అలాగ see, I'm very strict. At times I'm very strict. నేను బైబిల్ కాలేజ్లో 5 years ఉన్నాను. నాకు మిలిటరీ, మా తాతగారి మిలిటరీ, మిలిటరీ సిస్టమ్ అండ్ కండిషన్స్ కొన్ని నేను పెట్టుకుంటాను, ప్రిన్సిపల్స్ నేను పెట్టుకుంటాను. దోస్ ఆర్ ద థింగ్స్ వీ నీడ్ టు లాస్ట్ వీక్ నేను చెప్పినట్టుగా మనము ఇప్పుడు ఇది ఇలా ఉంది, ఇది ఇలా రాసుకుంటే మనం కరెక్ట్గా పాయింట్ టు పాయింట్ మనం ప్రీచ్ చేయగలుగుతాం. ఓకే, ఇది రాసుకునేవి ఇలా తెచ్చుకుంటేనే మన ముందు కనబడుతుంది. ఓకే, ఎవ్రీథింగ్ వీ క్యాన్ అది అక్కడ ఉంది. ఒక వస్తువు అంటే దాని మాన్యువల్ ఉంటుంది, అది అలా పెడితేనే ఆ వస్తువు పనిచేస్తుంది. ఓకే, సో దట్స్ వాట్ ప్రిన్సిపల్స్, డిసిప్లిన్, స్ట్రిక్ట్నెస్ ఇవన్నీ కూడా మంచివి. ఇవన్నీ కూడా మనం ఒక విధానంలో వెళ్ళటానికి, కానీ వాటిని మనం నిర్లక్ష్యం చేయడానికి కాదండి. కానీ దేవుని యొక్క ప్రేమను, కనికరాన్ని మనం గౌరవిస్తూనే ఉండాలి. నా రూల్స్, నా పద్ధతులు నేను ఇలాగ చేస్తేనే జరుగుతుంది కాదండి. అవన్నీ ఉన్నప్పటికీ కూడా దేవుని మీద ఆధారపడడం మనం నేర్చుకోవాలి. దట్స్ మై లైఫ్ స్టైల్. ఓకే, ఐఎమ్ డిసిప్లిన్ అంటే నేను నేర్పిస్తాను. ఓకే, మాటలు ఏంటి అన్నీ కూడా క్రమశిక్షణ, ప్రతిదీ కూడా ఒక్కొక్క నిమిషానికి ఒక్కొక్క అడుగు నేర్పిస్తుంటాను. కానీ వాటన్నిటిలో కూడా మళ్ళీ అవన్నీ ఉండి కూడా దేవుని ఆత్మ నడిపింపుని మనం కనిపెట్టుకోవాలి. నేను ఇలాగే చేస్తాను, నేను ఎప్పుడు ఇలాగే చేస్తాను కాబట్టి ఇలాగే ఉంటాను, నేను ఇలాగ చేస్తేనే ఇది కరెక్ట్గా జరుగుతుంది కాదు. ఆ టైంకి నువ్వు చేస్తావు, దేవుని ఒకసారి అడుగు, ఇది మళ్ళీ ఇలాగనే చేయాలి. చాలాసార్లు నేను ఇదే టీచ్ చేస్తాను, హౌ టు బి లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. నాకు జ్ఞానం ఉంది, నాకు తెలివి ఉంది, నాకు ఈ ఒక సామర్థ్యం ఉంది, అన్నీ ఇచ్చినవి ఆయనే. కానీ మళ్ళీ ఆయన దగ్గర కనిపెట్టు, ఈ సమయానికి నేను ఏం చేయాలి, ఏం మాట్లాడాలి, ఎటు వెళ్ళాలి, ఎలా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఇష్టమైనటువంటి జీవితం అండి. హల్లెలూయా. అది ఆయన మీద ఆధారపడడం, ఆయన యందు నమ్మకం, విశ్వాసం మనకు కలిగి ఉండటం. ఓకే, సో ఈ సేమ్ యెస్టర్డే, టుడే అండ్ ఫర్ ఎవర్ మోర్ ఇన్ ఫర్గివ్నెస్. క్షమాపణ విషయంలో ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ ఇన్ ఎవ్రీ వన్స్ లైఫ్. ప్రతి ఒక్కరి జీవితాల్లో ప్రతి ఒక్కరు కూడా ఈ రోజుల్లో వారు బంధకాలు ఉంటున్నారంటే, ఈ రోజుల్లో వారు సమస్యలు ఉంటున్నారంటే, ఈ రోజుల్లో వారికి స్థిమితము లేదు అంటే, ఈ రోజుల్లో తృప్తి లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు అంటే, దిస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఫర్గివ్నెస్. క్షమాపణ అనేది లేకపోవడం ద్వారా, వారికి వారు క్షమించుకోకపోవడం ద్వారా, అనేకులను క్షమించకపోవడం ద్వారా, అనేకుల క్షమాపణను వారు స్వీకరించకపోవడం ద్వారా, అన్నిటికన్నా ఉన్నతంగా దేవుడు క్షమించాడని వారిలో నిలిచి ఉండకపోవడం ద్వారా. హల్లెలూయా. దేవుడు క్షమించాడనే సత్యము ఏమాత్రం కూడా వారిలో లేకపోవడం ద్వారా వారిలాగిన ఇబ్బందులు పాలవుతున్నారు, మరణానికి దారి తీయబడుతున్నారు, ఆత్మహత్య యత్నానికి ప్రయత్నం చేస్తున్నారు, వారిని వారు కృంగతీసుకుంటున్నారు, వారు దిగజార్చుకుంటున్నారు, వారిని వారు బానిసత్వ చెడు అలవాట్లకు బానిసలుగా చేసుకుంటున్నారు. ఎందుకంటే దిస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఆయన క్షమాపణలో నిన్న ఎలాగైతే ఉన్నాడు, ఈ రోజు కూడా అలాగే ఉన్నాడు, రేపు కూడా అలాగనే ఉంటాడు. క్షమించే దేవుడు, క్షమించినటువంటి వాడు క్షమిస్తున్నాడు, క్షమిస్తూనే ఉంటాడు, క్షమిస్తుంటే క్షమాపణ ఆయన ఒక స్వభావం. నేను ఇలా చేశాను, నేను ఇలా ఉన్నాను, క్షమించడేమో, క్షమించాడని చెప్పేసి ఇంకా తప్పిదములు చేస్తాను,
మళ్ళీ వెళ్తాను, క్షమించేశాడుగా మళ్ళీ వెళ్తాను కాదండి. అది మళ్ళీ ఆయనతో ఆట ఆడుకోవడమే కాదు. క్షమాపణ మనం పొందుకుంటే ఆయన నిజమైనటువంటి వారిగా మనం జీవిస్తాం. ఆయనను పోలినటువంటి వారిగా మనం ఉంటాం. ఆయన మంచితనాన్ని చాటి చెప్పాడు. ఆయన ఎప్పుడు కూడా మంచి కార్యాలు చేశాడు, కానీ కీడు కానీ ఇతరులను ఇబ్బంది పెట్టడం కానీ కాకుండా ఆయన క్షమాపణ ద్వారా గొప్ప మనసును నేర్పించాడు. హల్లెలూయా. సో హీ సేమ్ యెస్టర్డే. కీర్తన గ్రంథం 86వ అధ్యాయం 5వ వచనంలో చూసినట్లయితే, లార్డ్ ఆర్ గుడ్ అండ్ రెడీ టు ఫర్గివ్. ప్రభు ఆయన దయాళుడై ఉన్నాడు, మంచివాడై ఉన్నాడు. కీర్తన గ్రంథం 86వ అధ్యాయము 5వ వచనం. ఇన్ 5 to 10 minutes I'll close, okay? In 5 to 10 minutes I'll close. 86వ అధ్యాయము 86 కీర్తన గ్రంథం 5వ వచనం. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. ప్రభు నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు. హల్లెలూయా. మొదటి భాగం, ఓకే, రెండు ఉన్నాయి ఇందులో. మొదటి భాగం, ప్రభువు నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు. ఆయన దయాళుడు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు ఎల్లప్పుడూ కలిగి ఉన్నాడండి. హల్లెలూయా. ఇది కీర్తన గ్రంథంలో చూస్తున్నాం, ఓకే. అంతేకాకుండా 103వ కీర్తన 12వ వచనంలో చూసినట్లయితే, ఓకే, తూర్పు పరమట నుండి ఎంత దూరంగా ఉందో మన ఒక అపరాధమును ఆయన అంత దూరం చేసేసాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇవి తెలిసినవే కదా, ఇవన్నీ మనం వింటూ ఉన్నాం, కానీ మనము అంగీకరించుకోలేకుండా ఉన్నాం. వింటున్నాం, కానీ అది నిర్ధారించబడాలి, మనలో అది స్వీకరించాలి, మనలో అది నన్ను దేవుడు నా పాపములను, నా ఒక దోషములను, నా అపరాధములను ఈ రీతిగా దూరం చేసేసాడని మనము దృఢంగా మనము నిర్ధారించుకొని నమ్మగలగాలి. హల్లెలూయా. As far as the east from the west, so far hath he removed our transgressions. Hallelujah. ఈ యొక్క భూమిలో తూర్పు పరమట నుండి ఎంత దూరంగా ఉంటుంది. ఎంత దూరం అండి? ఒకసారి రౌండ్ వేస్తే కానీ మళ్ళీ దొరకదు. రౌండ్ వేసినా కూడా దొరకదు. అది జియోగ్రఫికల్గా మనం పెట్టుకుంటే తప్ప. ఓకే, తూర్పు పరమట నుండి ఎంత దూరంగా పెట్టాడంటే ఇన్ఫినిటీ, లెక్కలేదు. చాలా దూరం. జియోగ్రఫికల్ మెజర్మెంట్స్ ఏమైనా పెట్టుకుంటే ఇంత అని చెప్పొచ్చేమో, వేల లక్షల కిలోమీటర్లు అని చెప్పొచ్చేమో, కానీ కాదు. దానికి మనం నిజంగా చూస్తే రౌండ్గా తిరుగుతుంటుంది భూగోళం. కాబట్టి ఇన్ఫినిటీ అనమాట. ఇన్ఫినిటీ, అంత దూరంగా, లెక్కలేనంత దూరంగా ఆయన పెట్టేశాడు మన అపరాధములను. హల్లెలూయా. నీ అపరాధం, నా అపరాధం అంత దూరం పెట్టేశాడు. ఆయన క్షమించడానికి సర్వసిద్ధంగా ఉన్నటువంటి దేవుడు అండి. ఈ రోజున చాలామంది, ఓకే, క్రైస్తవులుగా ఉన్నారు. చాలామంది దేవునిలోనికి రావాలన్నా కూడా, మరి అన్యులు దేవునిలోనికి రావాలన్నా కూడా దేవుని యొక్క కృప ద్వారానే ఇంతవరకు వచ్చారు. యేసే దగ్గర క్షమాపణ ఉంది కాబట్టే అనేకులు వారు నమ్మగలుగుతున్నారండి. హల్లెలూయా. ఈ రోజున మరి క్రైస్తవులుగా ఎన్నో సంవత్సరాలుగా మనం ఉండవచ్చు. నేను కూడా అలాగనే ఉన్నాను. కానీ ఆయన క్షమించే దేవుడు అని తెలుసుకున్నప్పుడు నాకు చాలు. క్షమాపణ నా జీవితంలో ఏదైతే నాకు కావాలనుకున్నానో అది ఆయన దగ్గర దొరికింది చాలు అన్నట్టుగా ఉంది. తర్వాతన హౌ వీఆర్ ఫర్గివెన్ అనేది చూద్దాం. ఎలాగైనా మనం క్షమించబడ్డాం. ఎఫెసీయులు 1:7 మనం చూస్తాం. We have redemption through his blood, the forgiveness of sins. We have redemption through his blood, the forgiveness of sins. ఆయన ఒక రక్తము ద్వారా మనం క్షమించబడ్డాం, మనము విమోచించబడ్డాము ఆయన రక్తము ద్వారా, క్షమించబడ్డాము ఆయన రక్తము ద్వారా. ఎఫెసీయులు 1:7 మనం చూస్తున్నాం. అలాగనే కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. కొలస్సీలు 1:14 కూడా మోస్ట్లీ ద సేమ్ థింగ్, బట్ ఈవెన్ ద ఫర్గివ్నెస్ ఆఫ్ అవర్ సిన్స్. ఇలాగనే రాసింది, వీ హ్యావ్ రిడెంప్షన్ త్రూ హిస్ బ్లడ్, ఈవెన్ ద ఫర్గివ్నెస్ ఆఫ్ అవర్ సిన్స్. కొలస్సీలు 1:14 కూడా మన ఒక మరి క్షమాపణ అనేది ఎలాగనంటే ఆయన రక్తము, ఆయన పరిశుద్ధమైనటువంటి చిందించినటువంటి ఆ శిలువ మీదుగా చిందించినటువంటి రక్తము ద్వారా మనము క్షమించబడి ఉన్నాము. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాగన, ఓకే, హౌ వీఆర్ ఫర్గివెన్, ఎలాగన మనం క్షమించబడ్డామంటే ఆయన రక్తము ద్వారా క్షమించబడ్డాం. ఇప్పుడు ఇంకో పాయింట్, వెన్ ఆర్ వి ఫర్గివెన్? వెన్ ఆర్ వి ఫర్గివెన్? ఎలా క్షమించబడ్డాం? ఆయన రక్తము ద్వారా క్షమించబడ్డాం. దేవుడు క్షమించే దేవుడు అని తెలుసుకున్నాం రెండవదిగా మరి ఎలాగన, హౌ ఆర్ వి ఫర్గివెన్. మూడవదిగా వెన్ ఆర్ వి ఫర్గివెన్,
రెవల్యూషన్స్ 13:8, ప్రకటన గ్రంథం 13:8 చాలా చాలా ఇంపార్టెంట్. ద ల్యాంబ్ దట్ వాస్ స్లెయిన్ ఫ్రమ్ ద ఫౌండేషన్ ఆఫ్ ద వరల్డ్. ఎలా క్షమించబడ్డాము? రక్తము చిందించబడటం ద్వారా క్షమించబడ్డాం. రక్తం ఎప్పుడు చిందించబడిందంట? జగత్తు పునాదులు వేయబడక మునిపే చిందించబడింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సిలువ మీదుగా ఒక 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 సిలువ మీదుగా ఆయన సిలువ వేయబడ్డాడు, మన కొరకు సిలువ వేయబడ్డాడు, రక్తం చిందించాడని ఒక చిత్రీకరణ మనం చూస్తున్నాం. ఒక యేసు ద్వారా ఆ కార్యం జరగడం చూస్తున్నాం. కానీ ఆ ప్రక్రియ ఎప్పుడో జరిగింది. తండ్రి అయినటువంటి దేవుడు ఎప్పుడో దాన్ని చేసేసారు. ఆ సీన్ ఎప్పటికో జరిగిపోయింది. దాని ప్రదర్శన ఇక్కడ తీసుకొచ్చాడు. దాని యొక్క ప్రత్యక్షతను మనుషుల ఎదురుగా ఇక్కడ యేసుక్రీస్తు ద్వారా ధర్మశాస్త్రం అయిపోయిన తర్వాతన, ధర్మశాస్త్ర యుగం అయిపోయిన తర్వాతన, ఈ ధర్మశాస్త్రం వలన కాదు, క్రీస్తు నా కుమారుడు అయినటువంటి, నేను ప్రేమించినటువంటి, నాకున్నటువంటి ఏకైక కుమారుడు రావటం ద్వారానే ఇది జరుగుతుందని చెప్పి నిరూపించాడు దేవుడు. మరి యేసయ్యను శిలువ మీదుగా మరణింపజేశాడు. తద్వారా ఆ రోజున శిలువ మీదుగా దాని యొక్క ప్రత్యక్షతను చూస్తున్నాం. ఎప్పుడో జరిగిపోయినటువంటి కార్యాన్ని ఈ రోజున, ఎప్పుడంట? జగత్తు పునాదులు వేయబడక మునిపే దేవుని యొక్క గొర్రెపిల్ల, పదకు తీసుకొని వచ్చినటువంటి దేవుని యొక్క గొర్రెపిల్ల. హల్లెలూయా, హల్లెలూయా. The lamb that was been slain even from the foundation of the world. Hallelujah, 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 hallelujah. I can see the anointing of God. I can see the anointing of God touching you right now. Hallelujah. ఎక్కడున్నప్పటికీ దేవుని అభిషేకం మిమ్మల్ని ముట్టుతుందండి. హల్లెలూయా. మీ మనస్సును ముట్టుతుంది. హల్లెలూయా. మీ ఆలోచనను ముట్టుతుంది. హల్లెలూయా. ఆ రక్తము ద్వారా మనకు విమోచన, ఆ రక్తము ద్వారా మనకు క్షమాపణ కలిగి ఉన్నాం. ఈ రోజున మరి అనేకులు దేవునికి ఇంకా దూరంగా వెళ్ళిపోతున్నారండి. కాదండి, ఆయన మరి మన ఇంట్లో మన తల్లిదండ్రులు ఏంటి, మన అన్నదమ్ములు ఏంటి, మనకున్నటువంటి ఇరుగు పొరుగు వారేంటి, మనకున్నటువంటి బాస్ ఏంటి, మనకున్నటువంటి ఒక వ్యాపార స్థలం ఎక్కడైనా సరే మనుషులు ఎలా ఉన్నారో, మనని ఎలాగన మన మీద నిందలు మోపుతున్నారు, మనని ఎలాగనైతే ఈ తప్పు, నువ్వు ఇలా చేసావు, అలా చేసావు, నువ్వు చేసినందుకు నీకు ఇదే శాస్తి అని అంటున్నారు. అలా కాదండి. వారు క్షమించలేకపోతుండవచ్చు, కానీ దేవుడు నిన్ను క్షమించి ఉన్నాడు. హల్లెలూయా. Accept this. We need to accept this truth that God has forgiven from eternity to eternity. దేవుడు మనని నిత్యత్వములో నుండి నిత్యత్వం వరకు మనని క్షమించి ఉన్నాడని మనం నమ్మగలగాలి. ఎప్పుడైతే అలాగ మనం క్షమించబడ్డామని తెలుసుకుంటామో, ది గిల్ట్ తర్వాత గిల్ట్ అనేది మనం చూద్దాం. లూకా సువార్త ఓకే హీలింగ్ విషయం మనం చూస్తున్నాం. అండ్ గిల్ట్ చూద్దాం. లూకా సువార్త 7వ అధ్యాయము 36వ వచనం నుండి 50వ వచనం వరకు మనం చూసినట్లయితే, ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ పాపము చేసిన ఒక స్త్రీ చూసినట్లయితే యేసు ప్రభు యొక్క పాదాలను తాను కడుగుతుంది. తనకున్నటువంటి అత్తరుబుడ్డి ద్వారా తను కడగడం మనం చూస్తాం. వెళ్దాం ఒకసారి లూకా సువార్త 7వ అధ్యాయం, లూక్ చాప్టర్ 7. లూక్ చాప్టర్ 7లో ఇక్కడ మనం చూసినట్లయితే, హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. ఆమె గురించి ఏమని వ్రాయబడింది అంటే, 36 verses 36, లూక్ చాప్టర్ 7 verses 36 నుండి మనం గమనించినట్లయితే సిన్ఫుల్ ఉమెన్ అని రాయబడి ఉంటుంది. 37వ వచనంలో, అండ్ బిహోల్డ్ ఎ ఉమెన్ ఇన్ ద సిటీ విచ్ వాజ్ ఎ సిన్నర్, ఒక పాపము చేసినటువంటి స్త్రీ అని రాయబడి ఉంది. సో వెన్ షీ న్యూ దట్ జీసస్ సాట్ అట్ మీట్ ఇన్ ద ఫారిసీస్ హౌస్, బ్రాట్ అన్ అలబాస్టర్ బాక్స్ ఆఫ్ ఆయింట్మెంట్. ఒక అత్తరుబుడ్డని తీసుకుని వచ్చి ఆయన పాదాలని తుడిచివేస్తూ తన వెంట్రుకల ద్వారా దాన్ని శుభ్రము చేస్తుంది ఆయన పాదాలను. ఇక్కడ చూసినట్లయితే ఈమె అప్పటికే యేసుక్రీస్తు గురించి వినింది. ఆమె యేసుక్రీస్తు యొక్క స్వభావం ఇందాక చెప్పాను. ఆయన మారినటువంటి దేవుడు. ఆయన దేంట్లో మారలేదు, క్షమించే విషయంలో మారలేదు. ఆయన క్షమించేటటువంటి దేవుడు అని తాను తెలుసుకుంది, క్షమించేటటువంటి వ్యక్తి అని ఆమె గ్రహించింది. ఈమె చూసినట్లయితే ఏదో పొరపాటు చేసి పట్టుబడినటువంటి అమ్మాయి కాదు ఇక్కడ ఈ సిచ్యువేషన్లో. కానీ ఆమె లోపల ఒక గిల్ట్ ఉంది. కొన్నిసార్లు మనకు తెలుస్తుంది, ఎవరో మనల్ని తప్పు పట్టకపోయినా అందరూ కొన్నిసార్లు చూస్తే ఈ రోజుల్లో ఇది
ఎవరు చూడట్లేదు, ఎవరు చూడకుండా కూడా తప్పు చేసేస్తారు, ఎవరికి తెలియకుండా కూడా. టెక్నికల్గా ఎంతో ఇవన్నీ కూడా ఎవరికి తెలియదు, కానీ దేవుడికి తెలుసు అన్నీ. అయితే ఆ ఒక గిల్ట్ ఉండిపోతుంది. నా మినిస్టర్కి తెలియదు, నా నాయకునికి తెలియదు, నా వ్యాపారస్తునికి తెలియదు, పోలీసులకు తెలియదు, ఎవరికి తెలియదు, అంతా బాగానే ఉంది. ఆ తప్పిదం మాత్రం ఒక వ్యక్తి చేసేసాడు, అమ్మయ్యా చాలే అనుకున్నాడు. కానీ లోపల ఎక్కడో తినేస్తుంది. ఏంటది? గిల్ట్, దోషారోపణ. ఈ అమ్మాయి, ఈ స్త్రీ కూడా అలాగనే, అక్కడ ఏం లేదు, ఎవరు కూడా ఏం తప్పు పడట్లేదు, కానీ ఆమె వచ్చేసి ఆమె గిల్ట్ని బట్టి ఆమెకు రక్షణ అవసరం అని తెలుసుకుంది, క్షమాపణ అవసరం అని తెలుసుకొని ఆయన దగ్గర వాలిపోయింది. అలాగిన క్షమాపణ ఆయన దగ్గర ఉంటుందని చెప్పి ఆమె తెలుసుకొని ఆయన సేవ చేస్తుండగా ఆమె సంపూర్ణంగా ఏదైతే ఆమె తెలుసుకుందో, ఆయన దగ్గర ఏదైతే అది గుణంలో ఉందో ఇక్కడ ప్రత్యక్షతలోనికి రావడం మనం చూస్తున్నాం. కొన్నిసార్లు మనకి ఏదైనా అసెట్, ఆస్తుల విషయంలో మనం చూస్తాం. ఎలా మీ నాన్నగారో తాతగారో మీ పేరు మీద రాస్తారు, చిన్నప్పుడే రాస్తుండొచ్చు. కొంతమందికి చాలా పెద్ద ఆస్తులు ఉన్నప్పుడు చిన్నప్పుడే రాసేయడము మామూలు, పలానా తోట పలానా పొలం ఇచ్చేయడం, రాసేయడం. కానీ ఎప్పుడు వస్తుంది వారి చేతికి? వారు పెద్దగయ్యాక మనం చూస్తాం కదా. కానీ అప్పటికి వారి పేరు మీదనే ఉంటుంది. కానీ ఎప్పుడు వస్తుంది? ఒక గిఫ్ట్ వోచర్, ఉదాహరణకు ఏదైనా గిఫ్ట్ వోచర్ ఉందనుకోండి, షాపింగ్కి వెళ్ళినప్పుడు, ఓకే, బ్రాండ్ ఫ్యాక్టరీ, ప్యాంట్లూన్స్, అక్కడిక్కడికి వెళ్ళినప్పుడు ఈ ఫెస్టివల్ సీజన్లో మీకు వోచర్ ఇస్తారు. మీరు షాపింగ్ చేసినప్పుడు వోచర్ ఇస్తారు, అది మీ సొత్తు, వోచర్ మీ చేతిలో ఉంది. కానీ దాని యొక్క రిజల్ట్ ఎప్పుడు చూస్తారు? ఆ వోచర్ని తీసుకొని మీరు వెళ్ళి అక్కడ ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు, దాని యొక్క డేట్ లోపే మీరు వెళ్ళి ఎక్స్చేంజ్ చేసుకున్నప్పుడు ఆ వోచర్లో ఉన్నటువంటి రిజల్ట్స్, ఏదైతే బెనిఫిట్స్ ఉంటాయో అవి మీరు చూస్తారు. ఆ రీతిగా ఈ స్త్రీ కూడా తను తెలుసుకుంది క్షమాపణ, తను ఏదైతే ఆయన దగ్గర దొరుకుతుందని తను తెలుసుకుందో, ఆయన దగ్గరికి వెళ్ళి ఆ పాదాల చెంత ఉన్నప్పుడు, ఆ పాదాల చెంత పడి ఆయనకి సేవ చేసినప్పుడు ఆయన స్ట్రైట్గా 48వ వచనంలో చూసినట్లయితే, అండ్ హీ సెడ్ unto her, thy sins are forgiven, నీ పాపములు దోషములు క్షమించబడి ఉన్నాయమ్మా అని విడుదల చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మరి నీకు ఉన్నటువంటి ఆ దోషారోపణ, అందరూ ఎవరు కూడా నిన్ను నింద మోపట్లేదేమో, తప్పు పట్టలేదేమో, నువ్వు చేసే తప్పులు ఎవరికి తెలియట్లేదేమో, కానీ దేవుడు నిన్ను క్షమిస్తున్నాడు. నీకు తెలుసు ఆ తప్పిదం ఏంటో. దేవుడు నిన్ను క్షమిస్తున్నాడు. క్షమాపణలో విడుదల ఉంది. ఆ క్షమాపణ స్వీకరించి గొప్పగా విజయమును పొందుకో. హల్లెలూయా. గొప్పగా నీవు విడుదలను పొందుకో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా యేసయ్య చూసినట్లయితే చివరిగా నేను ముగిస్తాను, ఓకే, హీలింగ్ అండ్ బ్లెస్సింగ్ చెప్పేసి నేను ముగిస్తాను త్వరలో. మత్తయి సువార్త 9వ అధ్యాయము. మారనటువంటి దేవుడు, క్షమాపణలో మారనటువంటి దేవుడు, మరి స్వస్థతలో కూడా మారనటువంటి దేవుడు. ఈ రోజున నీకు స్వస్థత అవసరత ఉందా? ఆ రోజున ఆయన కనికరము ద్వారా ఆయన దగ్గరికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని ఆయన బాగు చేశాడు, స్వస్థపరిచాడు. ఈ రోజు కూడా అలాంటి దేవుడే ఆయన నిన్న నేడు నిరంతరంగా ఏకరీతిగా ఉన్నాడు. స్వస్థతలో కూడా నీకు ఏకరీతిగా ఉన్నాడు. క్యాన్సరా, అది ఎయిడ్సా, అది కరోనానా, అది ఏమైనా సరే ఆయన ఆ రోజున ఎలాగున్నాడో ఈ రోజున అలాగనే ఉన్నాడని నీవు చూడు, నీవు నమ్ము. ఆ స్వస్థత నీలో ప్రవహిస్తుంది. నీలో ఆ స్వస్థత వరం ప్రవహించి నీవు స్వస్థపరచబడి అనేకులకు స్వస్థతను నీవు ప్రకటించువానిగా దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. మత్తయి సువార్త 9వ అధ్యాయము 1 నుండి 8 వచనాల్లో మనం చూసినట్లయితే ఇక్కడ కూడా మరొక వ్యక్తిని, ఒక అవిటి వారిని తీసుకొని వస్తారు. కొంతమంది తీసుకుని వచ్చినప్పుడు వారి విశ్వాసం చూసి ఇక్కడ యేసయ్య మరి ఏంటంట, నీ పాపములు క్షమించబడి ఉన్నాయంటాడు. మొదటగా అక్కడ ఉన్న వాళ్ళందరూ ఏంటంటే ఇక్కడ కావాల్సిన స్వస్థత, పాపాలు క్షమించబడ్డాయి అంటాడేంటి? అది కాక ఈయన ఎవరు పాపాలు క్షమించబడ్డాయని చెప్పడానికి అని సనుగుతూ గురుగుతూ ఉంటారు. ఆయన అంటాడు ఏది గొప్పది అని అంటాడు. ఇక్కడ చూసినట్లయితే పాపములు క్షమించబడట అనేది, స్వస్థత అనేది చాలా దగ్గరగా రెండు కదులుతూ ఉంటాయండి. దే బోత్ వాక్ టుగెదర్, ద ఫర్గివ్నెస్ అండ్ ఆల్సో హీలింగ్. హల్లెలూయా. కొంతమందికి కొన్ని పరిస్థితుల్లో, ఓకే, యేసుక్రీస్తుని తెలియనటువంటి వారి జీవితాల్లో దేవుడు అద్భుతం ద్వారా, స్వస్థత ద్వారా కదులుతాడు. స్వస్థత ద్వారా కదిలి వారికి క్షమాపణ అనేది బయలుపరుస్తాడు. కానీ మనం ఎంతకాలం దేవుని తెలుసుకున్నటువంటి వారిగా మనం ఉన్నప్పుడు మనం క్షమాపణ తెలుసుకోవాలి. ఆయనలో క్షమాపణ ఎలాగుందనేది మనం తెలుసుకున్నట్లయితే ఆ క్షమాపణ ద్వారా స్వస్థత
ఎందుకు ఈ రోజున చాలామంది స్వస్థపరచబడట్లేదంటే క్షమాపణను అంగీకరించట్లేదు. క్షమాపణ అనేది వారికి బాహాటంగా ఇవ్వబడిందని వారు స్వీకరించట్లేదు కాబట్టే ఇంకా వారు స్వస్థతను అనుభవించట్లేదండి. సో ఐ ఎంకరేజ్ యూ దిస్ ఈవినింగ్ దట్ బిలీవ్ గాడ్ దట్ యు హ్యావ్ బీన్ ఫర్గివెన్ కంప్లీట్లీ. నీవు క్షమించబడ్డావు. ఇది నిర్ధారించబడింది. ఎప్పుడైతే ఆ క్షమాపణలో నీవు ఉంటావో నీవు స్వస్థతను అనుభవిస్తావు. హల్లెలూయా. ఇట్స్ నాట్ కండిషనల్, బట్ you are not able to enjoy your healing because of that guilt in your lives. Hallelujah. దేవుడు అపవాది కలిగించినటువంటి అబద్ధమును చెరిపివేయను గాక. హల్లెలూయా. నీకు నీ కుటుంబానికి అసమాధాన పరిస్థితులుగా ఉండటానికి వాడు అబద్ధమును అనే ఒక ముద్ర వేశాడు. క్షమాపణ లేదు అనే ముద్ర వేశాడు. ఆ ఒక ముద్ర తుడిచివేయబడును గాక యేసు నామములో. నీవు నీ కుటుంబము సంపూర్ణంగా దేవుని యొక్క స్వస్థతను ఈ రోజు నుండి అనుభవిస్తూ గాక. హల్లెలూయా. You have been forgiven forever. Hallelujah. Hallelujah. రెండవ వచనంలో 5వ వచనంలో చూస్తాం that your sins are forgiven. Matthew chapter 9 verses 1 to 8 లో verse 2 and verse 5 లో your sins are forgiven. Your sins are forgiven అని యేసయ్య చెప్తున్నాడు. చివరిగా ఆశీర్వాదాల విషయంలో చూసినట్లయితే మరి రోమిలకు రాసినటువంటి పత్రిక చూసుకొని ముగించేద్దాం. ఐఎమ్ క్లోజింగ్ విత్ దిస్. Romans chapter 8 లో వన్ సెకండ్ తెలుగులో చూద్దాం. యా Romans chapter 8 verse 32. Romans chapter 8 verse 32. He that spared not his son, his own son, but delivered him up for us all, how shall he not with him also freely give us all things? Romans chapter రోమీలు 8:32. All right. I'm closing with this, the last scripture. Thank you very much. God bless you everyone. All right. Romans chapter 8 verse 32. రోమీలు 8:32. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు హల్లెలూయా, నీ కొరకు నా కొరకు మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించడు. హల్లెలూయా. దేవుడు మరి యేసుక్రీస్తు ద్వారా ఆయన మనని ఆశీర్వదించువాడుగా ఉన్నాడండి. క్రీస్తులో మనందరినీ కూడా క్రీస్తులో మరి ఆయనే ఇచ్చినటువంటి దేవుడు మనకెందుకు ఇంగ్లీష్లో ఫ్రీలీ ఇవన్నీ కూడా మనకు అనుగ్రహించేస్తాడండి. ఆశీర్వాదాలు వెనుక ఆశీర్వాదాలు దేవుడు దయచేస్తాడు. ఆయన ఆశీర్వాదాల్లో మారినటువంటి వాడు, ఆయన క్షమాపణలో మారినటువంటి వాడు, ఆయన స్వస్థతలో మారినటువంటి వాడు, ఆయన గుణములో మారినటువంటి వాడండి. హల్లెలూయా. Hallelujah. Hope you are blessed this evening with this sermon. Hallelujah. మారినటువంటి దేవుని నీవు ఆరాధిస్తున్నావండి. Hallelujah. మరి ఏ విషయాల్లో మారినటువంటి వారిగా ఉన్నారని వివరాలుగా మనం చూసుకున్నాం. Hallelujah. దేవునికి స్తోత్రం. దేవుడి వాక్యమును ముద్రించును గాక. దేవుడి యొక్క పలకబడినటువంటి విత్తబడినటువంటి వాక్యమును ఆయన సంరక్షించి భద్రపరచును గాక. ఈ విత్తనము మొలకెత్తి నూరంతలు ఫలించును గాక అని ప్రార్థిస్తున్నాను. God bless you all. All right. Any more prayer requests? Hallelujah. I'll pray and close. Yes, if you have prayer request, you can put a prayer request. Amen, sister Premika Badda. Udnama, thank you very much for joining in. Yes, sister Sirisha, you asked me to pray for your sister's marriage. Let me see that. Pray about my elder sister. Okay, mi akkagari pelli. Father, I just pray for your grace to extend to this family, especially for sister Sirisha's elder sister. Father, I pray, Lord God, once again that God, you open doors, Father, Lord God. Let the right person, the person whom you have already chosen, the person who is already in your mind, oh Father God, let him walk towards them, Lord God. I pray, let them find the right person, oh Father, Lord God. Thank you, Father, so that they might be blessed, oh Father, Lord God. Lord, ఇప్పటికే
దొరికిపోయారన్నట్లయితే తండ్రి అన్ని కార్యక్రమం అంతా కూడా తండ్రి ప్రభువా అరేంజ్మెంట్స్ అన్నీ కూడా తండ్రి వారి మధ్యలో ఉండేటువంటి ప్రతి ఒక్క మాట ముచ్చట అన్నీ కూడా తండ్రి ప్రభువా సక్రమంగా సమృద్ధితో సమాధానంతో జరుగును కాక అని ప్రార్థిస్తూ మీ సన్నిధి కానాని యొక్క వివాహంలో ఉన్నట్టుగా తండ్రి ప్రభువా అలాగనే తండ్రి ప్రభువా ఈ యొక్క మరి యేసుక్రీస్తు వారి పెళ్లి కుమారుడు సంఘం ఒక పెళ్లి కుమార్తెగా తండ్రి ఉంటుండగా తండ్రి నీవు చెప్పినటువంటి తండ్రి ఆ ఒక్క అన్యోన్యతలో ఎలాగనైతే క్రీస్తు మరి సంఘమును ఏ రీతిగా ప్రేమించి తను ప్రాణంను పరంగా పెట్టాడో అటువంటి ప్రేమ వారి మధ్యలో నిలుచునుగా అని ప్రార్థిస్తూ తండ్రి మరొకసారి తన కుటుంబాన్ని బట్టి తన ఒక అక్కగారిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రభువా యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ 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 బ్రదర్ రామ్ గాడ్ బ్లెస్ యూ ఆల్రైట్ థ్యాంక్ యూ వెరీ మచ్ hope you are blessed keep do sharing this live okay Thursday evening we'll be having a prayer session possessing the promise దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటుట అనే ఒక ప్రేయర్ సెషన్ని మనం థర్స్డే ఈవినింగ్ ఎవ్రీ థర్స్డే ఈవినింగ్ చేస్తున్నాం 5 o'clock సో ప్లీజ్ డు జాయిన్ ఇన్ దట్ టైమ్ ఓకే సో గాడ్ బ్లెస్ యూ రామ్ studying in inter okay Father, I just pray for all these prayers, Lord God, request, Lord, Sirisha గారు పెట్టారు నైనా ఇదిగో తన తండ్రి ఇంకా నీ పెయిన్స్ నుండి ఇబ్బంది పడుతుండగా ముట్టండి స్వస్థపరచండి నాయన ప్రభువా ఆ నీ పెయిన్ని తండ్రి యేసునామములో కొట్టివేస్తున్నాను గద్దించి వేస్తున్నాను నాయన తన ఒక తండ్రి మోకాళ్ళను ఇబ్బంది పెడుతున్నటువంటి అపవాది క్రియలను లైవ్ చేస్తున్నాను ఆ ఒక మోకాళ్ళ లోపలని యేసునామములో గద్దిస్తూ మీ స్వస్థతను మీ ఆరోగ్యమును మీ జీవమును ప్రకటిస్తూ తండ్రి ప్రభువా అలాగనే వారి యొక్క సిస్టర్ డాటర్ హర్షిత స్టడీయింగ్ ఇన్ ఇంటర్ మేము భవిష్యత్తు గురించి మేము ప్రార్థిస్తున్నాం నాయన మీరే కట్టండి ప్రభు యవన ప్రాయంలో ఉంటుండగానైనా తండ్రి ఆ యవన ప్రాయంలో తండ్రి నీ కొరకు సాక్ష్యంగా తను నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం సంరక్షించండి భద్రపరచండి తండ్రి అపవాది కలిగి ఉండే ప్రతి తంత్రం నుండి ప్రతి శోధన నుండి బిడ్డను తప్పించి కాపాడి నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం నైనా ఆల్సో ప్రే ఫర్ రామ్ లార్డ్ జీసస్ ఐ ప్రే లార్డ్ గాడ్ రామ్ బట్టి మేము ప్రార్థిస్తున్నాం తన ఆత్మీయ జీవితాన్ని తనకున్నటువంటి జీవితాన్ని తన కుటుంబాన్ని దీవించండి ఆశీర్వించండి భవిష్యత్తును ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం నైనా అలాగనే బర్ని వారి యొక్క నానమ్మ గారు అమ్మమ్మ గారి గురించి మేము ప్రార్థిస్తున్నాం నైనా తనకున్నటువంటి ఆ ఒక ఆటంక పరిస్థితి నుండి తన విడుదల కలిగించండి ప్రభు శరీరంలో ఉన్నటువంటి అస్వస్థత నుండి ఇప్పుడే విడుదల తండ్రి మీ చేతి చాచి ముట్టి తండ్రి బాగు చేయమని ప్రార్థిస్తూ తండ్రి ఆరోగ్యము బలము సత్తువ తండ్రి తన శరీరంలో నిల్చునుగా కానీ ప్రార్థిస్తూ తన జీవితం మీదుగా పనిచేస్తున్నటువంటి అపవాది క్రియలను లైవ్ చేస్తూ ప్రభువా యేసు నామములో మేము మీ విడుదలను ప్రకటిస్తున్నాం తండ్రి నేను అలాగనే బ్రదర్ నాగేష్ గురించి ప్రార్థిస్తున్నాం నైనా నాగేశ్వరరావు తోడుగా ఉండండి నైనా ఆ బిజినెస్లో తండ్రి నిలబెట్టండి తండ్రి ఏదైతే ఎంటర్ప్రైజెస్ షాలోమ్ ఎంటర్ప్రైజెస్ అని బిజినెస్ పెట్టుకున్నారు తండ్రి ప్రభా ఆ బిజినెస్లో గొప్ప వృత్తి మీ నామంలో అభిషేకంలో ఇప్పుడే వృత్తి కలుగును కాక వీరందరూ స్వస్థత మీ అభిషేకంలో ఇప్పుడే వారు కలిగి ఉందిరు కాక అని ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రభా మహిమ నుండి అధిక మహిమలోనికి ప్రతి ఒక్కరిని నడిపించమని ప్రార్థిస్తున్నాను నీకే వందనాలు మహిమలు చెల్లిస్తూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్ వెల్ థ్యాంక్ యూ వెరీ మచ్ గాడ్ బ్లెస్ యూ ఆల్ God bless you all. Keep sharing. It's a live session on your profiles, on your personal profiles, on your friends, with your friends. మీ స్నేహితుల ప్రొఫైల్ మీద మీ ప్రొఫైల్ మీద or else in some of the groups you can keep sharing this. Okay? Thank you very much. God bless you all. తండ్రి మీకు వందనాలు మాకు దయచేసినటువంటి ఈ యొక్క చక్కటి ఆరాధన బట్టి నీకు స్తోత్రాలు మహిమలు చెల్లిస్తూ ప్రభువా నీ అభిషేకములు ఈ యొక్క ఆరాధనను ముందుకు తీసుకొని వెళ్ళా నీకు వందనాలు చెల్లిస్తూ మా పాటల ద్వారా మీరు మహిమపరచబడ్డారు మీరు స్తుతించబడ్డారు నైనా మీరు ఆరోహణమయ్యారు నీకు వందనాలు చెల్లిస్తూ ప్రభువా ఆరాధన అంతట్లో కూడా ఎవరెవరైతే పాల్గొన్నారో వారందరినీ పేరున వారి కుటుంబాలను కూడా దీవించి ఆశ్రయించమని ప్రార్థిస్తూ తండ్రి సంఘమును ఇంకా విస్తరింపజేయండి సంఘమును కట్టండి ప్రభువా ఈ సంఘమునకు ఉన్నటువంటి ప్రతి అవసరత యేసు నామములో తీర్చబడును గాక అని ప్రార్థిస్తూ సమృద్ధి తండ్రి ఇక్కడ ఉండును గాక ఇదిగో వాక్యంలో సమృద్ధి మరి ఆర్థికంగా తండ్రి వస్తుపరంగా ఏ కొరత లేకుండా సమృద్ధిగా దీన్ని మీరు నడిపించి తండ్రి తద్వారా మీ యొక్క గొప్ప
గొప్పవారిగా మమ్మల్ని నిలబెట్టి మీరు మహిమను పొందమని, గొప్ప తరముగా మమ్మల్ని నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. సీ యూ ఆన్ థర్స్డే ఈవినింగ్ at 5 o'clock.